హలో వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగరాజ్ని. ప్రస్తుతం మన అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారి సాయిప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే ఎమ్మెల్యే గారు, ఎలా ఉంది గడప గడపకు మన ప్రభుత్వము? చాలా వేగంగా తిరుగుతున్నట్టున్నారు. బాగుంది. బాగా తిరుగుతున్నారా? మీకు బాగుందా, ప్రజలకు బాగుందా? మాకి బాగుంది, ప్రజలకి బాగుంది, ఇద్దరికి బాగుంది. ప్రజలకు ఎలా బాగుంది? ఎందుకంటే ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం కాబట్టి బాగా సంతోషపడతా ఉన్నారు. విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి మాకు ఏమనేది. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏం పరిస్థితి అని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. వాళ్ళు కూడా మేము ఇంటికి పోతా ఉంటే చాలా సంతోషపడతా ఉన్నారు. ఎమ్మెల్యే అంతటి వ్యక్తి మా ఇంటికి వచ్చాడు, మా గడప దగ్గరికి వచ్చారంటే ప్రజలు ఆనందపడడం అనేది అది సహజం. అది ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఆ ఎమ్మెల్యేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. అది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా 3 సంవత్సరాలకు ముందే, అంటే ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలకు ఉంది అని ఉన్నగానే దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడప పంపిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది మీరందరూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేని కలవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి, కష్టం. అంటే కొంతమందికి ఉండొచ్చు కానీ మాతో ఏమో అదే మీకు కాదు, మిమ్మల్ని కాదు, చాలామంది ఎమ్మెల్యేలకు చెప్తున్నాను. మీరు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తుంటే ఆనందపడవచ్చు. మీరు వాళ్ళని చూసి ఆనందపడి వాళ్ళతో మాట్లాడడం వల్ల కొన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి. విషయాలు తెలుసుకుని ఏం చేస్తున్నారు అంటే వచ్చినా లేదని అడుగుతా ఉన్నాము. వస్తూ ఉన్నాయని చెప్పేసి అంత కూడా ఆ విషయాలు మాట్లాడడం లే. వాళ్ళు అన్నీ వస్తూ ఉన్నాయి, బాగున్నాయని చెప్పేసి కొంచెం అభివృద్ధి గురించి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఉన్నా ఇట్లున్నాయి చెయ్యండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీరు వెళ్ళి పబ్లిక్ని అడుగుతున్నారు, అమ్మా ఇది మన ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, మీకు ఏ పథకాలు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయమ్మని అంటే వాళ్ళు అన్నీ చెబుతున్నారా? అందుతున్నాయన్నా, అందుతున్నాయంటే మీరు పత్రాలు, కరపత్రాలు కూడా ఇస్తున్నారు, కాంప్లెట్స్ ఇస్తున్నారు. కానీ అన్నా మా ఇంటికి నీళ్లు రావడం లేదు, మా వీధిలో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా వీధిలో రోడ్ల ప్రాబ్లం ఉంది, మా వీధిలో మురుగునీటి కాలువల ఇబ్బంది ఉంది అని అడిగితే మీరు ఏం చేస్తున్నారు? చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు ఆ వార్డులో 20 లక్షల రూపాయలు మాకు ఇస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో, ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని చేస్తూ ఉన్నాం. సచివాలయానికి ఒక 20 లక్షలు ఇచ్చారులేండి. వాళ్ళు ఇచ్చినారు కాబట్టి దాంతో చేయగలుగుతా ఉన్నాము. తర్వాత వచ్చినాయి నిధులు వచ్చిన విషయం పనులు చేస్తూ ఉన్నారు, వేగంగా చేస్తూ ఉన్నారు. తర్వాత మున్సిపాలిటీ తరపున కూడా 10-20 లక్షలు పెడతా ఉన్నాం. ఏం ప్రాబ్లం ఏం లేదు, నా వరకు మున్సిపాలిటీ వరకు ఏం ప్రాబ్లం లేదు. రోజుకి ఎన్ని గంటలు మీరు తిరుగుతున్నారు గడప గడప మన ప్రభుత్వం? 7 అవర్స్ అవుతుంది. 7 అవర్స్ తిరుగుతున్నారా? ఎన్ని గంటల నుంచి తిరుగుతున్నారు? ఉదయం మామూలు 10కి పోతే 11, 12, 1, 5 వరకు తిరుగుతాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటలు ఖచ్చితంగా తిరగాలని చెప్పడంతో తిరుగుతున్నారా, లేదంటే నిజంగానే మీకు ఓపికతో తిరుగుతున్నారా? మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది తిరగాలని. ఎందుకు అంత ఇంట్రెస్ట్? అంటే ప్రజల్లో కలిసే, ఎందుకంటే వాళ్ళతో కలిస్తే వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ మాకు కూడా ఆనందంగా టైం కనపడడం లేడ. అది పరిస్థితి. అంత హ్యాపీ. మామూలుగా రోజు 300 నుంచి 350 వరకు తిరుగుతాం హౌసెస్. వాళ్ళతో మాట్లాడి ముందుకు పోయి సమయం అనేది తెలియడం లేదు. ఓకే. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమీక్షలో సాయిప్రసాద్ రెడ్డి గారు ప్రశంసించారా? బాగా తిరుగుతున్నారన్నా, బాగా తిరగ? అదే మా కంప్లైంట్ రాలే. మాకు తిరిగిన వాళ్ళ గురించి చెప్పినాడు కానీ మా టైమింగ్స్ ఏమో మామూలుగా తిరుగుతామని చెప్పేసి వచ్చింది. ఏం ప్రాబ్లం ఎక్కడ కూడా అడగలేదా? అన్న డిగ్రీ కాలేజ్ మంది అది పెండింగ్లో ఉంది, ఆ డిగ్రీ కాలేజ్ విషయం ఏంది? రైల్వే బైపాస్ బ్రిడ్జు ఇది మనకు పెండింగ్లో ఉంది కదా, ఇవన్నీ ఎప్పుడు నిర్మిస్తారన్నా అని ఎవరు అడగలేదా మిమ్మల్ని? వాళ్ళ విషయమే మాట్లాడినారు కానీ ఎక్కడ కూడా ఏం అడగలే వాళ్ళు. అంటే మన బాధ్యత కదా అవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హామీ ఇచ్చినాడు కాబట్టి బైపాస్ రోడ్ ఆల్రెడీగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 85 లక్షల కోట్లు వదిలేసినారు. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. గవర్నమెంట్ గ్రాంట్ ఓకే, ఏపీ షేర్ ఉండాలి కదా. ఏపీ షేర్ కూడా ఉంది. అట్లా ఇద్దరు రెండు మామూలుగా ఏపీ షేర్తో పాటు అది మామూలుగా ఈ బైపాస్ మాత్రం ఇప్పుడు చేస్తుండే నేషనల్ హైవేకి మాత్రం ఏపీ షేర్ ఏం లేదు. రైల్వే బ్రిడ్జ్కి మాత్రం ఉండాలి కదా. రైల్వే బ్రిడ్జ్కి అంటే సెంట్రల్, ఇది నేషనల్ హైవే కదా, వాళ్ళ దాంట్లో అంతా వాళ్ళే చూసుకుంటారు, ప్రాబ్లం లేదు. మేము ఏం జరిగిందంటే స్టేట్ బైపాస్ చేయాలని చెప్పేసి అనుకోవడం ఫస్ట్. తర్వాత ఆల్రెడీగా ల్యాండ్ అక్వైర్ చేసి అమౌంట్ కూడా ఇచ్చేసాం రైతులకి. ఇచ్చిన తర్వాత నేషనల్ హైవే రోడ్ కావాలని చెప్పేసి ఉద్దేశంతో నేషనల్ హైవే వాళ్ళకి మన గడ్కరీ గారికి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. నితిన్ గడ్కరీ గారు ఆయన నేషనల్ హైవే ఊళ్ళో నుంచి పోతా ఉంటే అట్లా కాకుండా బయట నుంచి పోవాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా ఇమ్మీడియట్గా స్పందించి మన బడ్జెట్లో ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఇప్పటికి 3 సార్లు మీరు ఎమ్మెల్యే అయ్యారు.
ఏమి మరి ఈసారైనా అవన్నీ పూర్తి అవుతాయా లేదా? 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా అధికారం ఉన్నప్పుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు 3 రోడ్లు బైపాస్ రోడ్లు చేసాం. ఒక బిట్ మిగిలిండే దాంట్లో. ఆ బిట్ కోసం మళ్ళీ 2014 నుంచి 19 వరకు ఉన్న గవర్నమెంట్ ఏమి చేయలే. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చినాక దాన్ని శ్రద్ధ తీసుకొని పని చేస్తూ ఉంటే కొంతమంది కోర్టుకు పోయినారు. ఆ కోర్టుకు పోయే విషయంలో కూడా టీడీపీ వాళ్ళే పోయినారు. టీడీపీ వాళ్ళే పోయిండేది. ఆ టీడీపీ వాళ్ళు పోయినప్పుడు టీడీపీ వాళ్ళతో మాట్లాడి ఆ పని చేయాలని చెప్పేసి ఆలోచించారు వాళ్ళు. మనం తర్వాత వాళ్ళు పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి దాన్ని సెట్ చేసి ప్రాసెస్ అయ్యేలోపల కొంచెం టైం పట్టింది. అది అయితే ఈ హయాంలో పూర్తి అవుతుంది అది? అవుతుంది. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి ఏంటి? డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ ఫైనాన్స్కి వచ్చి గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఇవ్వడం జరుగుతుంది 100%. అది దాని మీదే దృష్టి పెట్టాం మేమంతా. ఇటీవల పేపర్లలో మీ ఆదోళనలో అనుకుంటా 411 సర్వే నంబర్ గురించి కథలుగా వస్తున్నాయి. ఏమది ల్యాండ్ ఏం 400 నాకేం తెలియదు. అది మీకు ఐడియా లేదు? 411 ఏమంటుంది? హక్కుదారులు ఎవరైతే ఉన్నారో 411 సర్వే నెంబర్లో 10 ఎకరాల ల్యాండ్ హక్కుదారులు ఎవరున్నారో ఆ హక్కుదారుల పేర్లను ఆన్లైన్లో తొలగించి వైసీపీ అనుచరుల పేర్లు ఎక్కించుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు ఎవరెవరు ఉన్నారు అని బాధితులు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనే ఉద్దేశంతో అదంతా కూడా వాళ్ళు మీడియాకి ఎక్కారు. 411 సర్వే నెంబర్ కథ ఏంటి అనేది పత్రికల్లో చాలాసార్లు వచ్చింది. మీరు ఎమ్మెల్యే గారు కదా, మీ దృష్టికి ఏం రాలేదు? నా దృష్టికి ఏం రాలే. వాళ్ళ నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా న్యాయపరంగా రికార్డు ప్రకారంగా ఏదన్నా ఉన్నా చేస్తాం. అట్లా అంత అన్యాయంగా చేసే పరిస్థితి ఏమి ఉండదు. మళ్ళీ ఏదైనా మీకు ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలియదు. కానీ ఒకవేళ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు 411 సర్వే నెంబర్ గురించి నాకు తెలీదు, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు వచ్చిన మీ సమక్షంలోనే వాళ్ళకి న్యాయం చేద్దాం. ఓకే, ఖచ్చితంగా. అంటే ఎవరైతే భూమి ఉంటారో భూమి అమ్మకందారులు కావచ్చు, రైతులు, వీళ్ళందరికీ కూడా ఈ భూముల విషయంలో మీరు న్యాయమే చేస్తుంటారా? అవును, తప్పకుండా చేద్దాం. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎందుకు? ఎవరైనా ఆదోని నియోజకవర్గంలో ఒక భూమిని అమ్మాలి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని సంప్రదించాలి. ఎమ్మెల్యే గారిని సంప్రదించిన తర్వాతనే అది ఎవరికి అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఏం పరిస్థితి అన్న పూర్తి వివరాలు చెప్పిన తర్వాతనే ఆ భూమిని అమ్మాలి. అలా కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత భూమి విలువను బట్టి వెంటనే ఎమ్మెల్యేని కలవండి లేదంటే రెడ్డమ్మని కలవండి అని చెప్తారంట. అది వినకపోతే అది రెడ్ మార్క్లోకి వెళ్ళిపోతుందంట. ఏంటి ఈ పరిస్థితి అంటే ఏంది? చాలా తమాషాగా ఉంది మీరు చెప్తామంటే. నాకు ఆ పరిస్థితులే లేవడ. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఎన్నోసార్లు మేము సోషల్ మీడియాలో కూడా చెప్పినాం, ఎవరికైనా అన్నారం జరిగింటే రండి, మీకు ఏమైనా ఆ విధంగా ఇబ్బందులు ఉంటే నా దగ్గర రండి, నేను చేసినా నా కొడుకు చేసినా కూడా తప్పేది, ఆ విధంగా ఉంటే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పినాము. కానీ ఎవరైనా ఏమన్నా అన్యాయం జరిగింటే కదా వాళ్ళ మధ్యకి వచ్చేది. ఆదోనిలో 20 నుంచి 25 మందికి నేను ఫోన్లు చేసింటా, ఏంటి ఆదోని ఎమ్మెల్యే గారి పరిస్థితి అని. ఒక్కటే, ఇక్కడ ఎవరో ఒక సెంటు భూమి అమ్మాలన్నా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే వాళ్ళ సతీమణిని కానీ వాళ్ళ కుమారుడు మనోజ్ కానీ సంప్రదించాలి. వాళ్ళ అనుమతి లేకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేయడం లేదు, వెంటనే ఎమ్మెల్యేను సంప్రదించండి అంటున్నారు. ఏమీ మాట్లాడకపోతే రెడ్ మార్క్లో పెట్టేస్తున్నారు. ఫస్ట్ పోతేనే ఎమ్మెల్యే అనుచరులు వస్తారు, కాదురా ఈ భూమి ఎందుకు హైదరాబాద్ అనుకో బెంగళూరుకు ఎందుకు అమ్ముతున్నావు, అన్నకు చెప్తే అన్ననే కొంటాడు కదా, ఎంతో కొంత కొంటాడు కదా అనేసి వాడిని బెదిరించో బామాలో ఏదో ఒకటి చేసి 100 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలకు 60 రూపాయలకు బలవంతంగా మీరే కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు ఎక్కువ ప్రతి ఒక్కరి నోట నుంచి కూడా, ఒక్కరు కాదు చెప్పింది, ఎవరికి నేను ఫోన్ చేసి అడిగినా ఏంటండి ఎమ్మెల్యే గారి పరిస్థితి అంటే ఫస్ట్ నాకు చెప్తున్న విషయం భూములు భూములు భూములు. ఎవరినైనా కానీ ఒక్కరిని నా దగ్గర పిలుచుకోవచ్చు, ఏనాడైనా మాతో సంప్రదించింది ఉందే, ఏ విషయంలో భూమి విషయంలో కానీ మాట్లాడింది ఏమైనా ఉందే, లేకపోతే మా రెడ్డమ్మ ఏమన్నా చెప్పిందే, లేదా నా కొడుకు ఏమన్నా చెప్పినాడా అనేది ఎవరైనా కానీ ధైర్యంగా నిజంగా ఉంటే నాతో వచ్చి మీ ద్వారానే ఇట్లా జరిగింది అని చెప్పేస్తే నేను రాజకీయాలు కూడా దూరంగా ఉంటాను. నిప్పులందే పొగరాదు కదా. 2014 నుంచి 19 వరకు మీరు ప్రతిపక్షంలో, మీరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ 5 సంవత్సరాల కాలంలో మీ కుమారుడు మనోజ్ పేరు ఎక్కడ కూడా బయటకు రాలేదు. చాలా అమాయకంగా ఉండేవాడు, ఎక్కడ పేరు కూడా బయటకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి మళ్ళా అంటే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మీ కుమారుడు పేరు ఎక్కువ వినిపిస్తుంది, రెడ్డమ్మ గారి పేరు కూడా ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితి వస్తుంది? మీరు అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అన్యాయమా? ఎందుకంటే ఎవరైతే నీతో మాట్లాడినారో వాళ్ళు ఎవరైనా కానీ 25 మంది ఎవరైతే మాట్లాడినారో 25 మందిని పిలుచుకోరండి. 25 మందిని వాళ్ళ పరంగా వాళ్ళ భూమి కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళ భూమి కానీ ఎప్పుడైనా రెడ్డమ్మ కానీ మనోజ్ కానీ ఏదైనా కానీ
అన్యాయం చేశాను మాకి అనే పరిస్థితి తెలిస్తే నేను చెప్తా కదా రాజకీయాలకే దూరంగా ఉంటా అని చెప్పేసి. ఇది ఊతపదం అయిపోయింది అందరికి రాజకీయాలకు దూరం. ఉండొచ్చు, మీరు ఊతపదమే కాదు, నేను చేసి చూపిస్తాను అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత అన్యాయంగా బతికే అవసరం మాకు లేదు. ఎందుకంటే మీ దగ్గర ప్రతిపక్షము అధికార పక్షం రెండు 60-40 రేషియో అనమాట. ఈ బంధం అలాగే ఉంటుంది. అన్నీ గతం నుంచి ఇప్పుడు మీరు అధికారంలో ఉంటే మీరు ఒక 60, వాళ్ళ అధికారంలో వాళ్ళు 60, మీరు 40 అవుతారు. అపోజిషన్లో లేనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఇంత అన్యాయంగా మాట్లాడదు ఎవరు కూడా. ఊరికే ఏదో ఊతపదంగా 60%, 40%, 40%. ఆదోని నియోజకవర్గంలో ఎవరిని ప్రశ్నించినా అందరి నోటి నుంచి వచ్చేది 60-40 బంధం వీళ్ళది అనేది ఉంది కదా. వాళ్ళు ఏమన్నా తెచ్చిచ్చినారా? 60-40 ఏమన్నా మాకన్నా తెచ్చిచ్చినారా? లేకపోతే ఎవరైనా ఇచ్చిన వాళ్ళన్నా చెప్తారా అనేది ఊరికే. ఇప్పుడు మీరు నేను అడుగుతా ఉన్నాను. మీనాక్షి నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మీ యొక్క అక్రమార్జన గురించి కావచ్చు, భూ దందాల గురించి కావచ్చు, మీరు చేసే వ్యవహారాల గురించి మీనాక్షి నాయుడు ఈ రోజున ప్రెస్ పెట్టి మాట్లాడా? ఉంటే కదా, అదే కదా వచ్చేది బంధం. నేను అదే కదా బంధం అంటారు దాన్ని. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నప్పుడు చెప్తే తప్పు లేదు, కానీ లేనిది ఉన్నట్లుగా చెప్తే తప్పది. అనంతపురంలో ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు మీరు వియ్యంకుడే కదా? అవును అవును, ఆయన బాగా చేస్తున్నాడు, డెవలప్మెంట్ బాగానే చేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు పొద్దున్న లేచినప్పుడు ఆయన మీద విమర్శలు ఏదో ఒకటి పట్టుకుంటున్నారు, చేస్తూనే ఉన్నారు విమర్శలు. వెంకటరామరెడ్డికి సవాల్ విసురుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు అనమాట. మరి ఆయన కూడా బాగా చేస్తున్నాడు, ఆయన వచ్చిన కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ప్రభాకర్ చౌదరి గారు? అంటే ఉన్న లోపాలను అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడొచ్చేమో. ఇక్కడ అదే కదా ఉనికిని మీరు తొక్కేస్తున్నారు. అయితే మీనాశ్రయంలో కూడా ఒక నమ్మకం అనేది ఉంది, ఒక ధర్మం ఉంది. ఎందుకంటే అన్యాయంగా పెద్ద కుటుంబాల మీద మాట్లాడదండి ఇది. ఎందుకంటే తప్పు చేస్తే తప్పును మేము ఒప్పుకుంటాం, ఎప్పుడు భయపడే పరిస్థితి లేదు. మీనాక్షి నాయుడు దగ్గర న్యాయం ఉంది కదా. మీనాక్షి నాయుడు దగ్గర ఉన్న న్యాయము వాళ్ళ అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద ఎందుకు లేదు? అదే చంద్రబాబు ఆదోని నాయుడుకి వచ్చినప్పుడు మీ గురించి అన్ని విమర్శలు చేశాడు కదా. సాయిప్రసాద్ రెడ్డి ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంత అక్రమ సంపాదన, ఇంత దందాలు చేస్తున్నారు, అంత విమర్శించారు కదా. మరి ఎందుకు మీనాక్షి నాయుడు యొక్క అజమాయిషి లేకుండా ఆయన వివరాలు ఇవ్వకుండానే ఇవన్నీ జరిగి ఉంటాయా? మరి ఎందుకు మీరు అంత మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి కనీసం మాత్రం ఖండించలేకపోయారు? ఎవరిని? బాబు గారు వ్యాఖ్యలని ఏముంది, ఏం చెప్పినాడు ఆయన? మిమ్మల్ని కదా. ఏమని? మీ ఊళ్ళో సభ సక్సెస్ అయింది. ఎవరు చెప్పినారు సక్సెస్ అయిందని? ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు అనుకోలేదు. తలంటింది మీకు. ప్రజలు కాదు, కాదు, అవన్నీ తప్పది. బాలారెడ్డి రాజీనామా చేసిన దానికి కానీ ఆదోన్లో సక్సెస్ అయిన పరిస్థితి కానీ లేదు. దానికి దీనికి సంబంధం ఎలా? నేను ఇప్పుడు వాస్తవంగా పూర్తిగా విమర్శించాడు. ఏం విమర్శించినాడు? మీరు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఏ విధంగా సంపాదిస్తున్నారు? అక్రమంగా బయట పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఖండించలేకపోయారు. ఇప్పుడు నేను ఒకటే అడిగేది, వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన మనం నిజాలు రాకుండా ఉండవు కదా. ఏం సంపాదించినామనేది ఏ విధంగా మీకు మీనాక్షి నాయుడుకి ఉన్న ఏ విధమైన అవగాహనతోనే మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎందుకులే అనేసి మనం సర్దుకుంటాం. అవన్నీ నాతో కుదరవు ఇప్పుడు. ఎందుకంటే గతంలో కొన్ని తప్పులు చేసిన వాళ్ళ తమ్ముడు చేసిండు కదా, 352 సర్వే నంబర్ అనే విషయంలో 2 కోట్లు దొబ్బారంట కదా మీరు. ఏమే ఉమాపతి నాయుడు నుంచి చెప్పేది ఏనండి, దొబ్బే అలవాట్లు కానీ తీసుకునే అలవాట్లు కానీ ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితిలో మీరు ఉండరు. ఒకటి 352 సర్వే నంబర్లో 352 దేవదాసి భూములు. అవి దేవదాసి భూములు కాదు, దేవదాసి భూములు కాదు, ఆల్రెడీగా ఉన్న వాళ్ళవి. వాళ్ళది ఈయన కబ్జా చేసింటే నేనేం చేశాను, ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ చేసింటే దాని విషయంలో పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఎవరిదైతే కొన్నారో. 2 కోట్ల ఎవరు? 2 కోట్ల నువ్వు తెచ్చిచ్చింటే సెటిల్మెంట్ అని తెలిసింటే నువ్వు తెచ్చిచ్చింటే అదే గ్యారెంటీ. ఉమాపతి నాయుడు తెచ్చిచ్చినాడు అనేది కానీ మా నాయన ముట్టింటే నేను నిజంగా లేదు నిజంగా నేను భీమరెడ్డికి పుట్టింటే అది లేదు ఉండే చెప్తాను, ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా నాయన పుట్టినాను నేను. అట్లా తప్పుడు పనులు ఉమాపతి నాయుడు నాకు తెచ్చిచ్చినాడని కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చెప్తా కదా. ఏ విషయంలో కూడా మీరు అడిగిన దాన్ని మీరు నిరూపిస్తే ఇది ఇప్పుడు ఊరికే నేను ఎన్నో మాటలు చెప్తాను, ఇన్ని కోట్లు తిన్నారని. నిజాలు ఉండాలి కదా. 2 కోట్లు తిన్నాడు, 3 కోట్లు తిన్నాడు అంటే ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వేరే వాళ్ళకి సెటిల్మెంట్ చేసి ఇప్పుడు అందరికి సెటిల్మెంట్ దాదాపుగా 4 ఎకరాల్లో 350 మందికి రిజిస్ట్రేషన్లు అయినాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు. ఇట్లా
ఆ డబుల్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా న్యాయం చేస్తూ ఈరోజు సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం? అది నిజంగా తప్పు చేసినారు కాబట్టే ఆ విషయాన్ని బయటకు వచ్చింది కాబట్టి మేము కూడా వాళ్ళకి ఎలక్షన్లో మాట ఇచ్చినాం కాబట్టి మేము కూడా. సెటిల్మెంట్లన్నీ నిజమైన లబ్ధిదారులకు చేస్తున్నారంటే మీ అనుచరులకు చేస్తున్నారా? ఎవరికి? మీ అనుచరులకు ఏమన్నా? మా అంచెలు అంటే అంచెలు కాదు, ఎవరైతే ల్యాండ్ ఏ విధంగా సెటిల్మెంట్ చేయాలో దాని పరంగా దాదాపుగా 350 మందికి 4 ఎకరాలు 350 మందికి సరిపోదు కదా. ఉండేది 4 ఎకరాలు, వాళ్ళు కొనిండేది 3 సెంట్లు 5 సెంట్లు అట్లా కొన్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఏదో రకంగా సెటిల్మెంట్ చేయాలి కదా. ఎవరు అని పిలుచుకొచ్చి పెట్టాలి కదా సెటిల్మెంట్ చేయాలంటే. ఎవరు రాకపోతే దాన్ని తీసుకునేవాడు వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇంకా అది కొట్లాడుకోవాలి. ఇంకా 150 సెంట్లు ఉండేది 4 ఎకరాలు, 4 ఎకరాల్లోన 350 మంది లబ్ధిదారులు. మళ్ళీ ఏ విధంగా సెటిల్ అవుతుందో చెప్పు. ఏదో రకంగా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తేనే కదా ఇది. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు ఎందుకంటే దైవాన్ని ఎక్కువ నమ్ముతారు. మొక్కుల స్వాములు అని మీ అన్నదమ్ములందరికీ పేర్లు కూడా ఉన్నాయి, మొక్కుల స్వాములు వీళ్ళంతా అనేసి. మీరు అవధూతాలను నమ్ముతారు, అంతా నమ్ముతారు. మీరు నిజంగా దైవభక్తి ఉంది కదా మీకు. మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు మీనాక్షి నాయుడు గారికి అవగాహన ఒప్పందం లేదంటారా? లేదు, 100% లేదు. అంటే ఆయన ఎమ్మెల్యే కూడా వాళ్ళ అధికారులు ఉంటే మీరు ప్రశ్నించరు, మీరు ఎమ్మెల్యే కూడా అధికారులు ఉంటే ఆయన ప్రశ్నించరు. ఏం జరుగుతుంది అసలు? కానీ ఇన్ని విమర్శలు వస్తుంటాయి మీ మీద. ఇప్పుడు ఏది ఉందని విమర్శించాలి మేము? ఇప్పుడు ఏదైనా విమర్శలు చేసేది ఉంటే మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, వాళ్ళే విమర్శలు చేసినప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా బయటకు ఏమనేది, ఎవరెవరు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఏం కథ అనేది. ఇంత మీడియా పెట్టుకొని ఇన్ని ప్రతిపక్షాలు పెట్టుకొని ఇన్ని రకాలుగా జనాల అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు అన్యాయం చేస్తారంటే మీరు కూడా నమ్ముతారా? నేను నమ్మే విషయం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు అంతలా విమర్శలు చేస్తే మీరు ఎందుకు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు? అంటే మీనాక్షి నాయుడు వద్దన్నారా, లేదంటే నిజంగా మీరు తప్పు చేశారని మనసులో ఒప్పుకున్నారా? మరి ఎందుకు మీరు ఖండించలేకపోయారు అసలుకి? ఏం చెప్పినాడు ఆయన? మీ గురించి చెప్పారు కదా. ఏం చెప్పినాడు? మీకే తెలియాలా? నేను ఇప్పుడుసేపు చెప్పాను మీకు. ఈ అక్రమ దందాలు ఎక్కువైపోయినాయి, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, డబ్బులు పోగేసుకుంటాడు, సంచులు మోసేస్తున్నారని దండికి చెప్పాడు చంద్రబాబు. అదే మళ్ళీ సంచులు మోసేసి ఇంట్లో నింపినాంలే, అంత సమస్య కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఏదన్నా మళ్ళీ ఆ విషయాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదైనా మీరు ఎందుకు ఒక ఎమ్మెల్యేగా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు? ఏం అవసరం ఏముంది? అంటే మీ గురించి ఏం మాట్లాడినా ఏం మాట్లాడరు మీరు. కాదు, ఏముంది? ఇప్పుడు బలమైన కారణం ఏదన్నా ఉంటే మాట్లాడచ్చు, కానీ ఏమి లేనప్పుడు ఎందుకు మాట్లాడాలా? నేను ఒకటి అడిగేది, తప్పు చేసింటే మాట్లాడతాను, తప్పు నిజంగా జరిగింటే మాట్లాడగలుగుతాము, తప్పే చేయనప్పుడు ఎందుకు మాట్లాడాలా? మీరు తప్పే చేయలేదు. తప్పు జరిగింటే కదా. ఇప్పటికైనా చెప్తాను, ఎవరైనా కానీ అన్యాయం జరిగిందా నా దగ్గరికి వస్తే న్యాయపరంగా, నీకు అన్యాయం జరిగింది, నా నుంచి అన్యాయం జరిగింది, నా కొడుకు నుంచి అన్యాయం జరిగింది అంటే మరి రెడ్డమ్మేం దాంట్లో ఇంటర్ఫరెన్స్ కాదు, ఎప్పుడు కూడా కాదు. మీరు 2 కోట్లు తీసుకున్నారంటే ఉమాపతి నాయుడుతో అంటే ఒక పెద్ద మాట అనేశారు మీరు. ఒక చిన్న జర్నలిస్ట్ నాగరాజ్ ఆ మాట అంటేనే అంత పెద్ద మాట అన్నారు మీరు. 44 ఇయర్స్ ఇండస్ట్రీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని అన్ని విమర్శలు చేస్తే మీరు ఎందుకు ఆ స్థాయిలో స్పందించలేదు చెప్పండి? ఏముందని స్పందించాలా? అంటే ఆయన చెప్పిండే దాంట్లో నిజాలు ఏమున్నాయి? నేను అడిగిన దానికి ఏమీ లేకముందేనే అంత పెద్ద మాట అన్నారే మీరు. అదే కదా, ఇప్పుడు నేను అదే కదా అనేది. చంద్రబాబు నాయుడు గారి మాటలకు మీరు ఎందుకు విమర్శ? కనీసం ఒక ప్రెస్ మీట్, ఒక మీడియా ముందు, లేదంటే మీ సొంత వీడియో అని ఎందుకు విడుదల చేయలేకపోయారు? ఏం అవసరం ఏముంది? ఏం చెప్పినాడు ఆయన? ఏం పెద్దగా నా గురించి చెప్పింది ఏమీ లేడా? నేను కూడా చూసా, నా గురించి చెప్పింది ఏమీ లే. ఏదైనా నిజాలు ఉంటే కదా మాట్లాడాల్సి ఉండేది. ఆయన చెప్పిండేమన్నా అబద్ధాలు చెప్పినాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంత జన ప్రవాహం చంద్రబాబు? ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను. బళ్ళారి నుంచి వచ్చినారు, ఆలూరు నుంచి వచ్చినారు, ఒళగొంద నుంచి వచ్చినారు, పోటీలు పడి తోలినారు. తర్వాత మంత్రాలయం నుంచి వచ్చినారు, కోసిగి నుంచి వచ్చినారు, ఎమినూరు నుంచి వచ్చినారు, పత్తికొండ నుంచి వచ్చినారు, డోన్ నుంచి వచ్చినారు, కోడుమూరు నుంచి వచ్చినారు. ఇన్ని రకాలుగా వాళ్ళు వచ్చినప్పుడు జనాలకు ఉండాలని కలికోండి. ఏం పెద్దగా కలిసినారా అంతమంది వచ్చినా కూడా? అంటే చిన్న రోడ్లో పెట్టి షో ఆఫ్ చేసి పెద్దగా వచ్చినట్ల ఊహించుకునే మాదిరి చేస్తే ఉపయోగం ఏముంది? నాకు తెలుసు కదా ఎవరు పోయినారు, ఎవరు లేదు, ఏం కథ అనేది మాకు తెలుసు కదా. వాస్తవంగా చెప్పాలంటే కాదు, వాస్తవంగా చెప్పాలంటే లేదు, మాకు తెలుసాడా. అప్పుడు ఎవరు పోయింటారు? పార్టీ అభిమానులు ఉంటారు, పోయింటారు. కాదు, పార్టీ అభిమానులు పోయింటారు, దాంట్లో తప్పేంలే. పార్టీ ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు పోయింటారు, పోటీలు పడి వాళ్ళ పరంగా ఉంటారు మామూలుగానే. దాని గురించి ఎందుకు ఆలోచన చేయాలా? అంత పెద్ద ఎత్తు వచ్చినా అంట. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టినారో మనం చూసాం ఆయన వచ్చిన తర్వాత.
దీనికి దానికి మా దాంట్లో 10 పైసల భాగం కూడా ఆడ లేదు ఆడ. ఆ పరిస్థితి ఆడ కనపడింది మనకి. వాళ్ళు కూడా నిజంగా లీడర్ సంతోషంగా లేరడ. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆదోని ప్రజలే వచ్చింటే గంతలు వేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకు కూడా తెలుసు అది జనాలు రాలేరు అనేది. అది 100% చెప్పగలుగుతాం మేము. మీకు మీనాక్షి నాయుడు గారు ఉన్న అనుబంధంతో మీనాక్షి నాయుడు గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారంట. అన్నీ అబద్ధాలే కానీ నిజాలు ఏంటి? అన్నీ. ఎందుకంటే ఊరికే వాస్తవాలు మాట్లాడాలి కానీ లేని మేము ఆయన పిలిచిన ఎందుకు వస్తాడు ఆయన? ఎందుకు పార్టీ పరంగా ఒక పార్టీ అంటే మా చంద్రబాబు నాయుడు అంటే మావాడు అనేది వాళ్ళకి ఉంది కాబట్టి ఎట్లా వస్తారు వాళ్ళు? ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు మావాడు ఎట్లా వస్తా అనేది కూడా మీకు కూడా మీ వాడు అయిపోయాడు కదా పాపం చంద్రబాబు. ఎవరు? మీరు గతంలో పాపం వెళ్ళాలని ప్రయత్నించారు కదా. వాళ్ళు అడిగినారు మమ్మల్ని. సంచులు కూడా వచ్చే చివరి నిమిషంలో మీరు బాలనాగరెడ్డి గారు వెళ్ళాలని చివరి నిమిషంలో శివరామరెడ్డి గారు వచ్చి కదా మీ అన్న రెండో అన్న శివరామరెడ్డి గారు వచ్చి వాదించి కదా మిమ్మల్ని నిర్వహించింది. నిజంగా నువ్వు నీతిగా మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ నీతిగానే మాట్లాడుతున్నాను. ప్రతిదానికి కొలిసే దైవం మీద చెప్తారు కదా, అదే కొలిసే దైవం మీద ప్రమాణం చేసి చెప్పండి. 3 ఏళ్ళు అయ్యారు కదా, ఈ రోజుకి ఆదోనిలో నీటి సమస్య జటిలంగా ఉంది. ఎవరు చెప్పినారు అంటే నాకు అదే అర్థం కాదు. నేను మొన్న ఎమ్మిగనూరు మంత్రాలయం వచ్చినప్పుడు కూడా ఆదోనిలో దిగాను. 2-3 ప్రశ్నిస్తే నీళ్ళ సమస్య ఎక్కువ ఉందండి ఇక్కడ, కొద్దిగా వాటర్ అని. ఎమ్మెల్యే గారు వరుసగా గెలుస్తూనే ఉన్నారు కదంటే ఆయనమే గెలుస్తున్నారు, మాకేం నీళ్ళు రావడం లేదు అంటున్నారు. పైపుల ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఉన్నప్పుడు పైపుల ప్రాబ్లం వచ్చినప్పుడు ఉంటాయి, నీళ్ళ ప్రాబ్లం లేకుండా ఉంటాయా? ఊరన్నాక నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది కాదు, ఊరన్నాక నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది కాదు. ఏదన్నా జరిగినప్పుడు దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఉంటుంది. ఏముంది ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం ఉందా అంటే ఏదో పైపులు పగిలిపోయి ఉంటాయి, 2 రోజులు రావు. దాన్ని చేసిన తర్వాత కొంత రొటేషన్ చేసిన దాంట్లో నీళ్ళు వాడికి ఇచ్చినప్పుడు రోజు 2 రోజులు లేట్ అయి ఉంటుంది. అంతేవరకే కానీ నీళ్ళ ప్రాబ్లం అనేది రాజశేఖర దారి అయితే అవన్నీ ఏమీ లేవు. అంటే గ్రామాల్లో ఉన్నాయి, వాస్తవానికి చెప్పాలంటే గ్రామాల్లో ఉన్నాయి. నీటి ఎద్దడి ఉంది అక్కడ. ఎందుకంటే సరైన జనాభా పెరిగింది కాబట్టి అక్కడ ఉండే పరిస్థితుల్లో స్టోరేజ్ ట్యాంకర్ లేవు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ లేవు కాబట్టి కొన్ని అప్పుడు గతంలో రాజశేఖర గారు రోడ్ చేసినాడు, భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక స్టోరేజ్ ట్యాంక్ చేసినాడు. అంతవరకు దాని నుంచి జనాభాకి ఇల్లేకపోతే పరిస్థితి వస్తుంది కాబట్టి అయినా అడ్జస్ట్ చేసి ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉంది ఇప్పటికి. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, 3.5 సంవత్సరాల కాలం అయిపోయింది మీరు ఎమ్మెల్యే అయిపోయి. ఈ 3.5 సంవత్సర కాలములో మీరు అధికారంలోనే ఉన్నారు, ఫండింగ్ కూడా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి మీకు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో, ఇది నేను చేశాను, ఇది సాధించాను అని ఏమైనా గట్టిగా చెప్పగలరా? మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. అది మీ ప్రత్యేకత ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని కాదు, ఒక జిల్లాలో ఒక కర్నూలు జిల్లాలో 2 మెడికల్ కాలేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. అయినా ఆ పరిస్థితి వచ్చిండేది ఒక కడప జిల్లాకు వచ్చింది, కర్నూలు జిల్లాకు వచ్చింది. అడిగినాం కాబట్టి, ఎందుకంటే వెనకబడిన ప్రాంతం కాబట్టి. లేదు, ఇప్పుడు ఇచ్చినారేమో. అంటే ఒక జిల్లాలో 2కి ఇచ్చిండేది, ఫస్ట్ ఇచ్చినది మనకే. మన జిల్లాలోనే కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది, ఆదోనిలో మెడికల్ కాలేజ్ ఇచ్చినారు, మళ్ళీ కడపలో ఇచ్చినారు. అంతవరకు తెలుసు నాకు. ఇప్పుడేమన్నా మదనపల్లి ఇచ్చినారేమో తెలియదు. ఇప్పుడు ఇచ్చినారేమో మళ్ళీ ఉండొచ్చు. కానీ అప్పట్లో అది మాకు కావాలని చెప్పేసి అడిగితే, మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి అడిగితేనే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు ఇచ్చినారు. తర్వాత బైపాస్ రోడ్ విషయంలో కూడా బాగా కష్టపడినాం కాబట్టి, బైపాస్ రోడ్ వస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా బాగా కష్టపడిండేది వాస్తవమే. ఇకపోతే గతంలో చేసిండేవి చెప్పుకోరాదు, ఎందుకంటే ఆ రోజుల్లో చేసినాం కాబట్టి వదిలేసాం. ఇప్పుడు చేసిండే వాటిలో బైపాస్ రోడ్, మెడికల్ కాలేజ్ 2 చేసినాం. తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ ఏదేదైతే వార్డులలో డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్లో కూడా అన్ని రకాలుగా ఎంత వీలైతే అంత చేయగలుగుతూ ఉన్నాం. దాంతోపాటు 10,000 మందికి స్థలాలు కేటాయించే పరిస్థితులు కూడా న్యాయం చేసినాం. ఎన్ని ఇల్లులు పూర్తయ్యాయి అంటున్నా జరుగుతూ ఉంది. మొదట కాలనీలో మొదట ఇచ్చిండే దీంట్లో 3,500 ఏమో ఇండ్లు శాంక్షన్ చేసినారు. దాని మీద ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇండ్లు స్టార్ట్ చేసినారు. అవన్నీ మార్చికంతా కంప్లీట్ చేసి ఇవ్వాలనేది ఒకటి. తర్వాత టిట్కో విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ టిట్కో అయినా కూడా పూర్తి చేసి దాదాపుగా మన 2,000 మందికి ఇచ్చినాం. ఇంకా 2,500 మందికి ఇవ్వాలి. దాదాపుగా 4,750 టిట్కో ఇండ్లు ఉంటే దాంట్లో అంటే 500 కట్టిన వాళ్ళు 4,400 4,300 ఉన్నాయి. అవి తర్వాత దానికి అంటే ₹1,00,000 కట్టిన వాళ్ళు, 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు 400 300 వాళ్ళకి వచ్చే ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చికంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నాం. టిట్కో ఇల్లు ఇప్పటికి ఇచ్చారు. తర్వాత గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా దాదాపుగా 7,000 మందికి స్థలాలు పట్టాలు కేటాయించారు ఆ రోజుల్లో.
ఆ విషయంలో కూడా కొన్ని గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో పట్టాలు డైరెక్ట్గా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను 2009లో ఓడిపోయిన తర్వాత ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు కేటాయించే పరిస్థితి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా మేము న్యాయపరంగా ఎవరెవరైతే 2100 రూపాయలు కట్టినారు రాజశేఖర కాలంలో అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. సంతోషం, చాలా చక్కగా చేస్తున్నారు. టిడ్కో ఇల్లు ఇచ్చారు కదా ఇప్పటివరకు, మీరు ఇచ్చిన వాటిలో ఇప్పటికి మౌలిక వసతులు అన్నీ ఉన్నాయంటారా? అన్ని ఏర్పాటు చేశారా? కిటికీలు పగిలిపోయి లేదు అన్నీ చేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అన్ని కనుక్కొని చేస్తూ ఉన్నాం. జగనన్న కాలనీల కోసము రైతుల నుంచి భూసేకరణ చేసినారు మీరు. అదే కాకుండా జగనన్న కాలనీలో కూడా దాదాపుగా 10 కోట్లు పెట్టి రోడ్లు వేస్తూ ఉన్నారు. మామూలు గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ అదే జగనన్న కాలనీలోనే డెవలప్మెంట్లో భాగంగానే గర్స్ రోడ్లు వేసి. ఇది మీ ప్రత్యేకత కాదు, మీరు సాయిప్రసాద్ రెడ్డి గారి యొక్క మార్కు చూపించే విధంగా మీరేం చేశారు అంటే మీ మార్కు చూపించే విధంగా మార్కు చూపించేది ఇదే బైపాస్ రోడ్డు మెడికల్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది, జరుగుతూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. మీ మార్క్ ఏంటి? సాయిప్రసాద్ రెడ్డి గారి హయాంలో సాయిప్రసాద్ రెడ్డి గారు ఇది సాధించారు. సాయిప్రసాద్ రెడ్డి సాధించింది అది మెడికల్ కాలేజ్. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మెడికల్ కాలేజ్లో మన అన్ని కావాలని కోరిక అడగాలి కదా, ఊరికే ఉంటే అడిస్తారా మనకి? అంటే నేను ఒకటి అడుగుతాను, అన్ని ఎంతో చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు, కాదనలేదు. కావాలంటే ఇస్తారా, అడగపోతే ఇస్తారా? కావాలంటే ఇస్తారు. మళ్ళా అందరికి ఇచ్చే భాగంలో ఆదోనికి అట్లేం లేదే. ఒక పెద్ద పట్టణం ఆదోనికి ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చారు. అది మళ్ళీ అన్ని ఎట్లా అనుకో, ఇంకా ఆ బైపాస్ రోడ్ ఇచ్చారు అది ఇచ్చినారు అనుకో, ఏమి ఇవన్నీ మళ్ళీ ఇంకేం కావాలి? ఇప్పుడు కాలేజ్ తీసుకొస్తా ఉన్నాము, రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాము. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినాడు, దాంట్లో పోతా ఉన్నాము. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అది ప్రాసెస్ జరగాల. ఎప్పుడు 3.5 సంవత్సరాల నుంచి ప్రాసెస్, 3.5 సంవత్సరాల నుంచి ఏం చేయలే. 3.5 సంవత్సరాల నుంచి గతంలో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలోన జీవో ఇచ్చిపోయినాడు. దానికి బడ్జెట్లా ఏమిలా ఏది లే కథ. తర్వాత దాని మీద ఏమన్నా వస్తుందని చెప్పేసి ఆలోచన చేసినాం, అయినా అది రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం మారితేనే అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి జీవోలన్నీ. ఊరికే జీవో ఇచ్చేసి అయిపోయింది మెడికల్ కాలేజ్ అనే పరిస్థితితో ఉండుకోకుండా ఇప్పుడు పర్మనెంట్గా క్యాబినెట్లో ఏర్పాటు చేసి ఫైనాన్స్ పంపించి ఫైనాన్స్ ద్వారా క్యాబినెట్కి వచ్చి దాని నుంచి మళ్ళీ ఫైనాన్స్కి వచ్చి గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసే పరిస్థితి అంత టైం పడుతుంది. అది ఆయన వచ్చి 6 నెలలు అయింది, 6 నెలల ముందే పెట్టినాం. 6 నెలల తర్వాత ఇప్పుడు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని వదులుకోనే పరిస్థితి ఏం లేదు. డిగ్రీ కాలేజ్ మళ్ళీ 53 కోట్లతో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాన్ని అది కూడా ఫైనాన్స్కి వచ్చింది. ఫైనాన్స్ నుంచి కొరివేసి మళ్ళీ అన్ని రిపోర్ట్లన్నీ ఇచ్చినాము. అది కూడా త్వరగా చేసేదానికి ప్రయత్నం చేసి కూర్చొని గట్టిగా చేస్తాం. అన్ని చక్కగా చేస్తారు ఏదైనా కూడా. ఇప్పుడు జగనన్న కాలనీల కోసము భూసేకరణ చేశారు రైతులతో. యాక్చువల్గా అది గవర్నమెంట్ ధర ఎకరం 5 లక్షలు ఉంటే మీరు అమాంతం రైతులతో మాట్లాడేసి 13 లక్షలకు పెంచేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 5 లక్షలు అంటే 13 లక్షలు పడింది. వాళ్ళకి రావాల్సిన 5 లక్షలు ఇచ్చేసి మిగతాదంతా కూడా మీరు దోచేసుకున్నారనే విమర్శలు ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రజలను తిక్కోవాలనుకుంటున్నావా? తిక్కోలని చేస్తున్నారు రాజకీయ నాయకులు అని నువ్వు అనుకుంటున్నావు. మమ్మల్ని తిక్కోలు చేయకపోతే చాలు, వాళ్ళు డైరెక్ట్ ఒక అకౌంట్లోకి పడతాయి. వాళ్ళ అకౌంట్లోకి పడతాయి. వాళ్ళతో ఎవరు కదా ముందస్తుగానే వాళ్ళతో బ్లాంక్ చెక్కులు తీసుకున్నారంట. అకౌంట్లు కూడా ఓపెన్ చేయించి చెక్ బుక్లు ఇప్పించి ముందుగానే బ్లాంక్ చెక్కులు తీసుకొని అలా డబ్బులు పడిందే మీరు రాసుకొని మీ మొత్తాలు మీరు తీసుకుంటున్నారంట కదా. ఇంత అన్యాయం మాట్లాడే పరిస్థితిలో మీరు ఉన్నారు. మనం చేసేది ఏముంది చెప్పు? నా దగ్గర అన్యాయం లేదు. పబ్లిక్ నుంచి వచ్చిన కామెంట్స్ గురించి నేను ఒకటే మాట చెప్పినా ఇంతకుముందు కూడా, మా నాయనకే పుట్టినాను నేను అని. మళ్ళా మాటకు వస్తారా? మళ్ళా భీమిరెడ్డికే పుట్టినాం మేము. ఎవరికి అట్లా చిల్లర పని ఎందుకు ఇవన్నీ కాదు. ఇంటర్వ్యూ అంటే ఎట్లుండాలి తెలుసా? ఏదన్నా అడిగినా నిజాలు తెలుసుకొని అడిగితే బాగుంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడితే ఎట్లుంటుందంటే మనిషికి అంత బాధ కలిగిస్తుంది. అది తప్పు చేసింటే ఉన్న విషయాన్ని నేను అడుగుతున్నాను. తప్పు ప్రజలతో అంటే ఏం చెప్తా నమ్ముతారా? ప్రజలు చెప్తే అంటే ఏం చెప్పినా కూడా వాళ్ళు ఓట్లు వేసినారు. ఎవరో ఇప్పుడు ఊరు అయిన తర్వాత బొడ్రాయి ఉంటుంది, బొడ్రాయి లేని ఊరు ఏది ఉండదు. ఆ పరిస్థితుల్లోన ఏదో ఎవరో ఊరు మన అపోజిషన్ వాళ్ళు ఇంకోటి చెప్తే దాన్ని నమ్మి మనం అడిగితే ఒక్కటైనా నువ్వు ప్రూఫ్ పెట్టి మాట్లాడింది ఏమన్నా ఉందో ఇంతవరకు మాట్లాడినాను. సరే, ఒకటి మీరు ఫీల్ అవుతున్నదా? ఇంకొకటి నాకు వినపడ్డాను నేను, మీకు ఏం వ్యాపారాలు లేవంటారా? ఎవరికి? వాస్తవంగా నాకేం వ్యాపారాలు లేవే. రాయచూరులో మీకు ఒక పేకాట క్లబ్ ఉంది అంటున్నారు. అది
అవి ఇట్లాంటివే కదా అడిగేది. రాయచూరులో ప్యాకెట్ క్లబ్ ఉంది, గుంతకల్లో బార్ ఉంది, గుంతకల్లో లేదండి, అనంతపురంలో ఇంకోటి ఉంది. అనంతపురం ఏం లేదండి. రాయచూరు అంటే మీ కర్ణాటక కొద్దిగా బాగా దగ్గర ఉంటారు కదా, మీరు ఏమైనా విస్తరించారేమో అనేసి. ఇప్పుడు పోదాం వాటికి, అడ్రస్ తీసుకొని వస్తాను, పోదాం. తీసుకుంటా పోదాం. మీరు కార్లో ఉండండి, నేను పోయి అడుగుతాను. అడుగు. ఈ క్లబ్ ఎవరిది, ప్యాకెట్ ఆడుతున్నారు కదా, ఎవరి అండదండలతో ఆడుతున్నారు, ఏం కథ నేను అడుగుతాను. మీరు వస్తే మళ్ళీ భయపడతారు. అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో ఉందో ఇంకోతో ఉందంటే అర్థం ఉంది. కర్ణాటకలో వాళ్ళే దండిగా. కర్ణాటకలో అవధూతలు ఎక్కువ నమ్ముతారు, ఎక్కువ కర్ణాటక అవధూతలు నమ్మేది వేరు, అవధూతలు నమ్మేది వేరు. ఎందుకంటే వాళ్ళలో నిజాయితీగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి. ఏదో డబ్బు అడిగి డబ్బు తీసుకొని చెప్పేవాళ్ళు కాదు కదా వాళ్ళు, డబ్బు ఆశించుకొని చెప్పేవాళ్ళు అంతా కూడా. ఈ జగనన్న కాలనీ ఇంటి నిర్మాణాలు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారు? కన్స్ట్రక్షన్ పేరేం తెలియదు కానీ నేనేం అడగలేదు వాళ్ళు ఏ కన్స్ట్రక్షన్స్ అని. జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఉంది. జిఎన్ఆర్ నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు ఏదో కాంట్రాక్టర్ల పరంగా మేము చేస్తామని వచ్చినారు. నెల్లూరు వాళ్ళు వచ్చినారు. నెల్లూరులో ఇచ్చారండి, మిగతా ప్రాంతాలు తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తీసుకున్నారు. వాళ్ళు ఏదో తెలియదు కానీ మా ప్రాంతానికి నెల్లూరు వాళ్ళు వచ్చినారు. రాజశేఖర రెడ్డి మీద అభిమానులు వచ్చినారు. మేము కడతాంలేనా మీకోసం అని చెప్పేసి నాది, బాలనారెడ్డిది, గుంటకల్ది అన్ని ఇండ్లు కట్టే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇల్లు పూర్తి కాక ముందేనే లబ్ధిదారుల మొత్తం వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా బ్యాంకుల ద్వారా వాళ్ళు తీసేసుకుంటున్నారు. అది మీకు తెలిసిన అంటే అట్లా కాదు, ఐసిఐసిఐ బ్యాంకుల్లో వాళ్ళకి అదే పనిగా అకౌంట్లు ఓపెన్ చేయించి ఇప్పుడు ఏది జరిగినా కూడా లబ్ధిదారులకే పడేది. అది లబ్ధిదారులకు పడినప్పుడు వీళ్ళు కట్టిన తర్వాత లబ్ధిదారులు ఇవ్వకపోతే ఏ విధంగా పరిస్థితి అని చెప్పేసి ఐసిఐసిఐ బ్యాంకుకి తీసుకొని ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా వీళ్ళు ఎంతైతే ఇల్లు పూర్తి చేసే వరకు ఎంతైతే ఇవ్వగలుగుతారో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇదన్నా తెలుసుకొని మాట్లాడిన ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించారని తెలుసు. ఐసిఐసిఐ బ్యాంకులో చేసేది కంపల్సరీ చేయాలా లేదు తెలిసిన నిజంగా ఇది వాస్తవాలే. కానీ ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. ఇప్పుడు నేను నా ఇల్లు కడతా ఉన్నాడు, నా మీద నేను లబ్ధిదారుడు, నేను లబ్ధిదారుడు, నువ్వు కడతా ఉంటావు. నువ్వు ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే నువ్వు నాకు ఇల్లు కట్టిస్తావు కాబట్టి. దాంట్లో తప్పేం లేదు. అది తప్పేం లేదంటారా? ఏం తప్పు ఉంది దాంట్లో? తప్పు ఒప్పు అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఏం ఆలోచించి వాళ్ళు ఏం కావాలి, ఇల్లు కావాలా, మాకు ఇల్లు కంప్లీట్ చేసి ఇస్తారు. బినామీ పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేయించి లబ్ధిదారుల నుంచి ఇల్లు పూర్తి వాళ్ళ అకౌంటే ఓపెన్ చేయిస్తా ఉన్నారు. బినామీ పేర్లు ఏం కాదు, నేనే నా అకౌంటే ఓపెన్ చేసినారు. నా అకౌంటే ఓపెన్ చేయించినది ఐసిఐసిఐ బ్యాంక్లో. మీ అకౌంట్ అంటే నా అకౌంట్ కాదు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంటే ఓపెన్ చేయిస్తూ ఉంటారు. బలవంతంగా వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నారు. పుల్లు పూర్తి కాకముందని వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి ఇచ్చిన అంటే ప్రభుత్వం కూడా ఇండ్లు ఎంతైతే కట్టగలిగినారో అంతవరకే అమౌంట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ప్రభుత్వం వచ్చి చూడదు కదా. అంటే అధికారులు ఉంటారు కదా, అధికారులు ఉంటారు. మీ మాట కాదంటారా? అధికారులు ఉంటారు కదా. ఏ అధికారైనా మీ మాట వినుకోకుండా పని చేయగలరాదు నీలో. అవన్నీ లేదు, అవన్నీ అట్లాంటివన్నీ మేము ఎప్పుడు కూడా అధికారులను ప్రెజర్ పెట్టేది కానీ దాని నుంచి లబ్ధి పొందేది కానీ ఎప్పుడు చేయము. ఎవరైనా అధికారులు అడుకోవచ్చు అంతే. అన్నీ ఏం అవసరం ఏముంది, మనకి ఏం జరగల్లా, లబ్ధిదారునికి ఇల్లు కావాలా, ఇల్లు కట్టినా లేదా ఎంతవరకు వచ్చిందో అడుగుతాం కానీ దాని నుంచి ఆశించే పరిస్థితి ఏం లేదు కదా. ఉండేది 1,80,000 రూపాయలు కట్టి ఇస్తా ఉండేది. 1,80,000 కట్టాలా పాపం వాళ్ళకి. ఇంకా బాగా కట్టాలనుకుంటే ఇంకా కొంత ఇది కావాలంటే ఫ్రీ లోన్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ కూడా. ఎవరికి పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ లోన్ ఇస్తూ ఉంది. దాన్ని 35,000 ఇస్తూ ఉంది. అది కడితే ఇంకా అంతా ఏదైతే చేయగలుగుతారో అదంతా చేసి పూర్తి చేసి ఇస్తారు. అది అదో ఎంత ప్రశాంతంగానే ఉందా? ప్రశాంతంగా ఉంది కదా. కామవరం మహేంద్ర ఉన్నాడు కదా, ఎవరు అతను? మనవాడే, మన పిల్లోడేమి, మన పిల్లోడేనా? మన బంధువు. మరి అతని కారణంగా మంత్రాలయం నియోజకవర్గం కామవరంలో ఒక భూ పంచాయతీలు అనవసరంగా 2 దళితులు హత్య గావింపబడ్డాడు అంటారు కదా పాపం. అది బాలనారెడ్డి అడుగుతుంది, నన్ను ఎట్లా? మీ రాంపురం సోదరుల ప్రధాన అనుచరుడు. రాంపురం సోదరులు అంటే సీతారామరెడ్డి గారు, శివరామరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారు, పాల్నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ వస్తారనమాట. అందరూ కూడా ఓకేనా, రాంపురం సోదరులు వీళ్ళందరూ కూడా. రాంపురం సోదరులకు ప్రధాన అనుచరుడు ఈ కామవరం మహేంద్ర. మరి ఆయన అలాంటి తప్పు చేసినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు దండించాల్సిన బాధ్యత, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాంపురం సోదరులకు లేదా? అంటే ఒకటి చెప్తాను, బాగా విన్నా నువ్వు. ఎవరు కూడా ఉసిగలిపే పరిస్థితి ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఎస్సీలు అంటున్నావో వాళ్ళంతా కూడా మహేందర్ రెడ్డి అనుచరులే. వాళ్ళు ఎందుకు గానో మా రెడ్డిని నువ్వు తిట్టావనో లేకపోతే ఇంకో రకంగా అడిగే పోయినారో అనేది వాస్తవము. వాళ్ళ అభిమానంతో పోయింది వాస్తవమే. వాళ్ళు ఏమనుకున్నారు, అవతోడు దాడి చేస్తున్నారు మా మీద అని చెప్పేసి ముందే పసిగట్టు, అంటే ఎవరో ఈ విషయాన్ని చెప్పినట్లున్నారు ముందే, దాన్ని పసిగట్టుకొని ముందే వాళ్ళు ఆల్రెడీగా
పెట్రోల్ గిట్రోల్ అంతా తెచ్చిపెట్టుకొని పంపుల్లో వేసుకొని వాళ్ళు ఏదో రకంగా భయం పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ పోయిన వాళ్ళతో మాట్లాడుకోకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు స్పందించినారు. పెట్రోల్ పంపులతో కొట్టడము, అగ్గిపుల్లు గీయడము, ఆ పని చేసినారు. అడిగేదానికి పోయినారు వాళ్ళు, ఎందుకు ఇవన్నీ అవసరం ఏముంది మీకు అని. ఆ విషయంలోన ఇద్దరు చనిపోయినది వాస్తవమే, కానీ వీళ్ళే ఉసుగలిపి వాళ్ళ ఇంటి మీద మనం పంపిలే కదా. మహేందర్ రెడ్డి అలాంటి కార్యక్రమాలు కూడా ఎందుకు అలాంటివన్నీ ఇప్పుడు అనుకోకుండా జరిగే సంఘటనలు మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నేను పోతి బాత్రూంలో కింద పడితే చెయ్యి కొట్టుకుంటే ఆపరేషన్ చేసాం అంటే అప్పుడు అనుకోకుండా జరుగుతుంటాయి సంఘటనలు. మీకు లేదు, నేను ఎత్తేగలాది ఇంతే, పైకి ఎత్తేగలాది ఇట్లా. మళ్ళీ సర్జరీ ఏం చేయరంట? చేసినారు, సర్జరీ చేసినారు. దాన్ని మనం ఇప్పుడు అనుకోని సంఘటనలు మనము కొన్ని అనుకోకుండా ఉంటాము. దాన్ని అనుకోకుండా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. మీ కొడుకు వ్యాపారాలు చేస్తున్నారు చెప్పలేదు, ఆ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారుల యొక్క రివ్యూల్ మీటింగ్లు కావచ్చు, అధికారులకు ఫోన్లు చేయడం కావచ్చు, పనులు చేయించడంలో కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తప్పేముంది? ఇప్పుడు అధికారులతోన మంచి పని చేసేటప్పుడు, తప్పుడు పని చేస్తే భయపడాలి, కానీ మంచి పని చేసేటప్పుడు తప్పేముంది? ఏ అధికారంతో అధికారులకు ఫోన్ చేస్తారు? ఇప్పుడు ఏ అధికారం ఉండే అవసరమేంలే. ఇప్పుడు రోడ్డు ప్రారంభోత్సవం ఉంటుంది, నేను ఉండదు అనుకోండి, అక్కడ ఉండే లోకల్ కౌన్సిలర్ పెట్టుకొని మేము పోతే కదా చేస్తున్నారో మన ఎమ్మెల్యే తరపున అనేది తెలవాలనే ఉద్దేశంతో నాన్నగారు లేనప్పుడు కార్యక్రమాలకు వెళ్ళడము, పాల్గొనడం నేను తప్పనట్లేదు. అధికారులకు ఫోన్లు చేయడము, ఆ పనులు ఈ పనులు చెప్పడము ఏం తప్పేముంది? అది ఏ హక్కుతో చేస్తారంటున్నా? ఎమ్మెల్యే చేస్తాడు, బాధ్యతగా చేస్తాడు, ఏముంది? ఓకే ఓకే, ఎమ్మెల్యే కొడుకు అయితే అదొక బాధ్యత. మళ్ళీ ఎమ్మెల్యే కొడుకు బాధ్యత ఉండదా? ఎమ్మెల్యే కొడుకుని ఎందుకు అడుగుతారు ప్రజలు వచ్చి? ఎమ్మెల్యే కొడుకుని అడగరాదు, నన్నే అడగాలి కదా నేను ఉన్నప్పుడు. అంటే నేను లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు, కానీ నేను ఉన్నప్పుడు ఉంటే నన్నే అడుగుతారు. నేను లేనప్పుడు ఏదో ఉన్నప్పుడు దాంట్లో ఇట్లుంది సార్ చెప్పే దాంట్లో తప్పేముంది? నోట్ చేసుకొని మీకంటూ ఒక గవర్నమెంట్ పిఏని ఇచ్చింటారు. పిఏ ద్వారా అధికారులకు ఫోన్ చేయించి నేను ఎమ్మెల్యే పిఏని మాట్లాడుతున్నాండి, ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చాయి, ఎమ్మెల్యే గారు మీ నోటీస్కి తేమన్నారు, ఇది వెంటనే పరిష్కరించాలంట అని చెప్పాలి. అది లక్ష్యమని నువ్వు అంటావు, ప్రజలు అట్లా ఒప్పుకోరు. ప్రజలకు పనులు కావాలన్నా ఎమ్మెల్యే కొడుకే ఫోన్ చేయాలన్నా? ఎమ్మెల్యే కొడుకు చేస్తే నమ్మకం వాళ్ళకి. శంకులో పోస్తే తిడతాం అనమాట. అది అదన్నా తెలుసుకున్నావు నువ్వు. ఓకే ఓకే, ఏది చేసినా కూడా బాధ్యతాయుతమైన పదవి మాకు ఉన్నప్పుడు ఎవరైతే ఆ బాధ్యతాయుతమైన పదవికి ఉన్న వాళ్ళు చెప్తేనే అది జరుగుతారని నమ్మకం వాళ్ళకి. ఓకే, ఏం ఆయనేం పోయి అధికారులను పిలిచి మాట్లాడేది ఏం లేదు. అధికారులతో ఏముంటుంది సార్, ఇట్లా వస్తారు చేయండి పని అని చెప్తారు. దాంట్లో తప్పేముంది? ఒకవేళ ఉందా లేదా? తప్పుల గురించి 2024లో ప్రజలు తెలుస్తారు మనకి. చేయండి, ఎవరు వద్దంటారు, మేమే రెడీ. తప్పు అన్నిటికీ ఇప్పుడు గెలుపు చూసినా ఓటమి చూసినాము, దాని గురించి ఆలోచన చేసే ఒకటే, గంజి చూసినాం బెంజి చూసినాం అంతే. మళ్ళీ ఏం దాంట్లో ఏముంది? ఇప్పుడే నేను చెప్తే పర్మనెంటే, పదవి పర్మనెంట్ కాదు, మన నడవడికను బట్టే ఉంటుంది ఏదన్నా కానీ. ఖచ్చితంగా అంతవరకే కానీ ఏది కూడా మేమేనప్ప శాశ్వతంగా ఉండాలనే ఆలోచన లేదు. మంచి పని చేస్తే ఉంటాం, ప్రజలు ఒప్పుకుంటే ఉంటాం, ప్రజలు వద్దనుకుంటే పోతాం. దాంట్లో ఏముంది? 2024 ఏమన్నా కరెక్ట్ అండి. ప్రజల ఆస్తి మీరు, ప్రజల ఆస్తి కాదు, ప్రజల సహకారము. ప్రజల సహకారంతో ఒక ఆస్తి మిమ్మల్ని సంపాదించుకున్నారు. ఆయన ఇచ్చిన పదవి కాదు, మా తాత ఇచ్చిన పదవి కాదు, అది ప్రజలు ఇచ్చిండే పదవి ఇది. అంతవరకే కానీ వాళ్ళు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, వాళ్ళ బాధ్యత వాళ్ళకే ఉంటుంది. అదంతా కూడా మేము దాని గురించి ఏం ఆలోచన చేయము. మనం పని చేసామని అనుకుంటున్నాం మనసులో. మా గవర్నమెంట్, మా ప్రభుత్వం బాగా పని చేసింది, మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి ఉద్దేశంతో మేము పోతా ఉన్నాము. అంతవరకే కానీ మేము దాని గురించి గెలిపోవటం దైవాధీనం. మేము ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయను. ఏదో మనం ఉన్నంత వరకు మంచి పని చేయాలనుకుంటే చేస్తాము, అంతవరకే కానీ మేము ఇప్పుడు గతంలోన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండలేదు, కావాలని పట్టుదలతో మనమే పెట్టినాం, నాయన పేరు పెట్టి. ఎందుకు పెట్టినాం? ఉండాలా అని. ఇప్పుడు మీ వారసులు సిద్ధమై ఉన్నారు, మీ తర్వాత రెడీగా ఉన్నారు. మీ వారసులు అంతా కూడా బాలనాగరెడ్డి కామో ధరణి రెడ్డి రెడీగా ఉన్నారు, సీతారామరెడ్డి గారు కుమారుడు ప్రదీప్ రెడ్డి రెడీగా ఉన్నారు, ఇక శివరామరెడ్డి అన్నకి భీమిరెడ్డి రెడీగా ఉన్నారు, మీ కుమారుడు మనోజ్ రెడ్డి రెడీగా ఉన్నారు. మరి 2024 రెడీగా ఉన్నా ప్రజల ఆశీర్వాదం లేని ఏమి చేయలేమని నీకు చెప్తా ఉండేది అప్పటి నుంచి. ఇప్పుడు ప్రజల్లో నమ్మకం అనేది ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది, కానీ నా ఇష్టానుసారంగా నా కొడుకుని పెడతాను, నా పెళ్ళాన్ని పెడతాను, అది కాదు. నేను చేసిన తప్పులు ఏదైనా ఉన్నా వాళ్ళ మీదే పడతాయి అవి. అందుకే తప్పు చేయకుండా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ విధంగా పోయినప్పుడు ప్రజలు మెచ్చుకుంటే కొడుకునైనా పెడితే ఒప్పుకుంటారు. ఎప్పుడు రావచ్చు మనోజ్ రెడ్డి తెర మీదకి? నాకు తెలిసి నేనేమో ఇప్పుడు కూడా అనుకోలే, ఎప్పటికీ మనోజ్ రెడ్డి గారిని కూర్చోపెట్టాలని ఏమనుకోలే. ఇది ఒకసారి చూస్తాం అనుకున్నా మేము కూడా. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డితో పని చేయాలని ఉంది కాబట్టి ఏదో ఆయన ఉంటే ఇంకా చేయగలుగుతాం ఈసారి 5 ఏళ్ల పరిపాలనలోనే ఎంత అయితే చేయగలను అంత చేసినాడు ఆయన. ఇక ముందైతే ఇంకా చేస్తానని నమ్మకం ఉంది. ఆయనతో పాటు ఉందాం అనుకున్నాము. ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాము. ఇంకా అంతలోపలే ఏదున్నా కూడా బాధ్యతాయుతంగా ఒక తండ్రి కొడుకుగా బాధ్యతగా ప్రజల్లో ఉండే పరిస్థితి మేము చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే కొడుకని అహంకారం పోకోకుండా అణిగి మెణిగి ప్రజల్లో ఉండే విధానం నేర్పిస్తూ ఉన్నాం మేమంతా. ఓకే, మీరందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ములు, మీరు మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు, గుంతకల్ వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేలు, మీ అన్న శివరామరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఒక్కరు కూడా మంత్రిగా లేరే అన్న బాధ మీ అమ్మలో ఉందంట కదా? ఎవరికి? మీ అమ్మగారికి. అమ్మకు ఉంది పాపం, చేయాలని. ఎందుకంటే మంత్రిగా ఉంటే బాగుంటుందిలే, ఒకసారి మంత్రి అనిపించుకుందాంలే అని చెప్పేసి ఆలోచన మదర్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను అడుగుతానని కూడా అన్నారంట కదా పాపం. ఆయనకు తెలీదా? ఆయనే ఇస్తే ఆయనే ఇస్తాడు అంతే అని చెప్పింది. కానీ ఎప్పుడు కూడా నా దగ్గర పిలుచుకోండి నేను అడుగుతా అని చెప్పేసి ఏం లేదు. ఏమైనా ఆ రోజు వచ్చినప్పుడు ఏమడిగింది, గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడు అడిగింది, ఒక ఎమ్మెల్సీ శివరామరెడ్డికి ఇవ్వాలి, ఒక మంత్రి ఇవ్వాలని చెప్పింది. ఎమ్మెల్సీ ఇచ్చినాడు, ఇంకా ముందుకు ఏమైనా ఇస్తాడో చూద్దాం, అంత అర్జెంట్ ఏముంది భవిష్యత్తులో. ఏమి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచన చేసినాడో ఆ విధానం మంచిదని చెప్పేసి మా మనసు అనిపించింది. మంత్రి పదవులు వచ్చిన వెంటనే అన్నదమ్ముల మధ్యనే పోటీ వచ్చే పరిస్థితి ఈరోజు. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ఎవరికి ఇచ్చినా సంతోషపడతాం. మీ ఇంట్లో ఎవరికి ఇచ్చినా? ఎవరికి ఇచ్చినా. ఎందుకంటే మీ కుటుంబంలోనే కోరుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాలనాగిరెడ్డి గారు మంత్రి అనేవాళ్ళు, కొంతమంది సాయిప్రసాద్ రెడ్డి గారు మంత్రి కావాలని, కొంతమంది అయితే మరీ ప్రత్యేకించి చెన్నకేశ్వర రెడ్డి గారు మంత్రి కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారంట మీ బంధువుల్లోనే. తప్పు లేదు ఉంటే ఏం తప్పేముంది? ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి? మీ బంధువుల్లోనే ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా, అంతా ఉండొచ్చు. ఉంటే ఎవరు ఆలోచనలు వాళ్ళవి, ఎవరు అభిమానం వాళ్ళది మాట్లాడచ్చు, కానీ దాంట్లో తప్పేం లేదు కదా. అంటే ఇప్పుడు మన మంత్రి కావాలంటే అవుతామా? వద్దనుకుంటే కాకుండా పోతామా? తలరాత రాసింటే అవుతాము, దాంట్లో లేకపోతే లేదు, అంతవరకే. కానీ మంత్రి కావాలా, మంత్రి లేదని చెప్పేసి అలిగేది ఇది మేము పెట్టేదట్టు లేదు. మేమంతా నాకేం కావాలా, నాదో డెవలప్మెంట్ కావాలా, నాకు ఏది ఉన్నా ప్రజలు బాగుండాలా, వాళ్ళకి ఏ కొరత లేకుండా సంతోషంగా ఉండాలనేది నేను కోరుకుంటాను. కానీ నా పదవి తీసుకుని ఏం చేయాలి దాన్ని? ఆదోని డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు కదా మీరు. నాకు ఒకటి గుర్తు వస్తుంది, ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. జిల్లా కావాలని ఉంది, కానీ నేను కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగినా, సార్ ఇట్లా జిల్లా చేయండి బాగుంటుంది మాకు అంటే, అది ఇబ్బంది అవుతుంది, అది జరిగే పని కాదు అని చెప్పేసి ఆదోని డెవలప్మెంట్ అథారిటీ కింద ఏదైనా ఇస్తా అని చెప్పేసి ఒక ఆదోని డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఏర్పాటు చేసినాడు. ఇంకా దాన్ని నిధులు విడుదల చేయాలా, చేస్తే బాగా డెవలప్ అవుతుంది. మాకు ఏం కావాలి, డెవలప్మెంట్ కావాలా. అది కాక పక్కనే మన కర్ణాటక ఉన్న 30 కిలోమీటర్లు పోతే కర్ణాటక, కాబట్టి బాగా జిల్లా కావాలంటే ఇబ్బంది అనేది కూడా ఆయన చెప్పినాడు ఏదో ఆలోచన చేసి. మామూలుగా పక్కనే 40-50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మాకు బార్డర్ ఉండేది. ఆ బార్డర్ ఉంటే కూడా జిల్లా అంత, ఎందుకంటే నంద్యాల జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చేసినాడు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా చేసేసినాడు. ఏదైతే ఎంపీలు ఉన్నాయో, కర్నూలు జిల్లా ఇంకా పాతది, అది ఉండనే ఉంటుంది. అది ఇటు చేస్తే మళ్ళీ ఇక్కడే కర్నూలుకే 2 జిల్లాలు వచ్చినట్టయితే అటు పోవాలి కదా మరి మీరు అనే ఉద్దేశంతోనే అట్లా డివైడ్ చేశారు. ఇటు 7 అటు 7 అంతే అంతే. ఇంకొక చిన్న విమర్శ కూడా ఉంది, మున్సిపల్ పరిధిలోని పశువుల సంత కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, గేట్లు పాడుకుంటారు వేలంలో. దానికి సంబంధించి వేలం పాటలు పాడుకున్నారు, కానీ మున్సిపాలిటీ ఖజానా కట్టాల్సిన డబ్బులు మాత్రం మీ అనుచరులు కట్టలేదు, పెద్ద బొక్క పెట్టేశారు మున్సిపాలిటీకి అంటున్నారు. ఇప్పుడు అప్పట్లో ఉండేదేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు లేదా? ఇప్పుడు ఇమ్మీడియట్గా 3 మంత్స్కి ఒకసారి వాళ్ళు కట్టేస్తూ ఉంటారు. సంతోషం, అలా కడుతుంటే మంచిదే. మున్సిపాలిటీకి కూడా 10 రూపాయలు వస్తే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. సిస్టమ్ మార్చినారు కాబట్టి దాని ప్రకారం కట్టుకుంటూ పోతాను, ఎవరు రాలేదానికి ఏం లే. ఇక ఫైనల్గా ఒకటే, మిమ్మల్ని, మీ సోదరుడు బాలనాగిరెడ్డి గారిని, ఆలూరు ఎమ్మెల్యే జయరాం గారిని, ఈ 3 పక్కపక్కనే ఉంటాయన్నమాట నియోజకవర్గం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు అనమాట. మీరు బ్రహ్మ విష్ణు అయితే మహేశ్వరుడు జయరాం గారు అనుకోండి. మరి ఈ బ్రహ్మ విష్ణులు మహేశ్వరుడైన జయరాం గారి మీద అలక వహించారు, కొంత గ్యాప్ వచ్చేసింది అంటున్నారు. ఎవరికి? జయరాం మాకే. మంత్రి జయరాంకి, గుమ్మనూరు జయరాం గారికి మీకు ఏంలే, ఎవరు చెప్పినా ఏం లేదంటారా? మంత్రి ఎవరని చెప్పలేము, కానీ మనకి ఏముంది అంటూ చెప్పు. ఒకటే పార్టీలో ఉన్నాము. జయరాం వాస్తవంగా చెప్పాలంటే మంచోడే, మంచి వ్యక్తి. కానీ మంత్రి అయినాక మీకు పలకడం లేదనో, మీకు దొరకడం లేదనో. ఏముంది పలికేకి? కార్మిక మంత్రి పాపమైన, ఏదైనా పలికేకి ఫైనాన్స్ మంత్రి, పలకలంటే ఫైనాన్స్ బంధు, కార్మిక మంత్రి కాబట్టి ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించగానే పనికొస్తాడు కదా. ఏం ఉద్యోగాలు ఏముంటాయి? ఫ్యాక్టరీలు ఏముంటాయి? అన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఉద్యోగాలు ఏముంటాయి? ఏదైనా ప్రభుత్వ పరంగా ఫ్యాక్టరీలు ఉంటే చెప్పచ్చు, కానీ ప్రైవేట్ పరంగా ఉండేవి ఏం చెప్తాం చెప్పు.
ఉండిన 2 మిల్లులు అప్పట్లోనే పోయినాయి. గత ప్రభుత్వంలో వాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడే పోయినాయి. ఇప్పుడు ఏమి లేవు అవి. స్పిన్నింగ్ మిల్లులు ఉండే, స్పిన్నింగ్ మిల్లు 2 పోయినాయి. ఆ కార్మికులకు న్యాయపరంగా ఎంత అయితే ఇవ్వగలిగినామో రాయలసీమలకు ఇప్పించినాము. కోతార్బిల్కి ఇంకా పెండింగ్ ఉంది అది. ఎందుకంటే టీజీ వెంకటేష్ బంధువులంతా అది సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు ద్వారా అవన్నీ సెటిల్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకరి నియోజకవర్గాలు ఒకరు తలదూర్చారు కదా మీరు. ఎవరు నియోజకవర్గాలు? ఆస్పరిలో గుమ్మనూరు జయరాం గారు ఒక ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ కట్టాలనుకున్నారు. ఆ ల్యాండ్ ఓనర్ మీ దగ్గరకు వచ్చినాడు. ఇట్లా అనవసరంగా నా ల్యాండ్ నేను ఇవ్వనన్నా కూడా బలవంతంగా లాక్కుంటున్నాడు అనేసి మీరు అతనికి ఫోన్ చేసి అడిగారు కదా. అంటే నేను అది కాదు, హాస్పిటల్ కాదు, అది ఆలూరులోనే, ఆ ఇంటి పక్కలోనే. అది 3 ఎకరాలు మన పిల్లోడు తీసుకున్నాడు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారులే, ఉంటే ఎప్పటికైనా రేట్ వచ్చినప్పుడు ఉంటారులే అగ్గులో తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్సే దాన్ని తీసుకొని దాంట్లో బోర్లు వేసినాడు. ఆ విషయం ఆ పిల్లని తెలిసి నా దగ్గరికి వచ్చిన జయరాం చెప్పిన, ఇది మంచి పద్ధతి కాదప్ప ఎవరైనా కానీ. పార్టీ పరంగా మనం ఉన్నాము, మన పిల్లలు తీసుకున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ బతుకో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏదో ఉంటే ఉంటారులే, అగ్గుకు వచ్చిందని చెప్పేసి తీసుకున్నారు. దానికి ఏదన్నా ఉన్నా వాళ్ళు తీసుకునే రేటు కింద కొంచెం పెంచి ఇచ్చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయంటే ఇచ్చేసినాడు. అంటే ఇచ్చే ఇష్టం లేకపోయినా పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి చెప్పారు కాబట్టి. నేను చెప్పేది కాదు, నేను కూడా చెప్పిన మంచి పద్ధతి కాదు అది. ఇప్పుడు ఏదున్నా కూడా వాళ్ళు ఏదో వాళ్ళు ఆశ పెట్టుకుంటారు, ఏదో 3 ఎకరాలు ఎప్పటికైనా వస్తే రేట్ వస్తే మనకు బాగుంటుందిలే అని. వాళ్ళ బాధపడేది వద్దు. బాధపడితే మేము ప్రాబ్లం వస్తుంది చూడు ఇట్లాంటివన్నీ. ఏదన్నా వాళ్ళకి సెటిల్మెంట్ చేయమని వాళ్ళే వచ్చి సెటిల్మెంట్ చేస్తే తీసుకుంటాం సార్ అంటే చెప్పినా ఇచ్చేసి. జయరాం గారితో మీకు ఎలాంటి విభేదాలు లేవు కదా? లేవు. చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని వెనకుండి నడిపిస్తోంది ఈ బ్రహ్మ విష్ణులే అని జయరాం చెప్పినాడా నీకు? ప్రజలు చెప్పినారు. ప్రజలు మనం ఏం నడిపిస్తాము? ఆ రోజు కూడా జెడ్పీటీసీ ఎవరికైతే ఇస్తా ఉన్నారో కులాన్ని బట్టి నువ్వు ఇస్తా ఉన్నావయ్యా, కులం చూడొద్దడా. మా కోటిరెడ్డి కష్టకాలంలో నిలబడినాడు, మా బావమరిది కష్టకాలంలో నిలబడినాడు 2014లోన. ఆయనకి ఇయ్యండి అని చెప్పిన, అంటే ఆయన ఇన్లే. ఆయన ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇచ్చుకున్నాడు. మళ్ళీ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అంతవరకే. కానీ ఈరోజు ఏం చేసేదేమో అంటే ఆ కసి మనసులో పెట్టుకొని మేము చెప్తే ఇవ్వలేదని చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని మీరు కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక ప్రయోగం చేస్తున్నారు. అంటే జయరాం గారి మీదకి ప్రయోగిస్తున్నారు చిప్పగిరి జెడ్పీటీసీని. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయి, జయరామును ఎంపీగా పంపిస్తారు, నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు, మేము ఉన్నాము, మా అన్నదమ్ములు ఉన్నాం, మీకు రక్షణగా తోడుగా ఉన్నాం, టికెట్ ఇప్పించే బాధ్యత మాది అని హామీ కూడా ఇచ్చారంట. ఇవి ఎంతసేపు ఉన్నా కూడా ఎవరో చెప్తే వినే మాటలే విన్నారు కానీ మేము వ్యాపద్దు కూడా హామీలే ఆయనకి. జయరాం ఎంపీకి పోతానే మేము చెప్పలే, నువ్వు పోయి నిలబడదులే అని చెప్పేసి మేము ఇచ్చే సీట్ మేము ఇస్తాం. ఏమన్నా సీట్ ఇచ్చేది మనం ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అనుకుంటాడో ఆ విధంగానే జరుగుతుంది. కానీ మేము పోయి చెప్పించి మా నియోజకవర్గాలు మేము చూసుకుంటే చాలు. మన నియోజకవర్గాలు పోయి మేము యాడ్ చెప్పేకపోతాం ఇవన్నీ. ఎందుకంటే విరూపాక్షికి మాకు సంబంధం ఎట్లా అంటే ఆయన కాంట్రాక్టర్గా మాకు సంబంధం అంతే. రైల్వే కాంట్రాక్టర్గా మా పరిచయం అయినాడు, రైల్వే కాంట్రాక్టర్గానే తెలుసు. కానీ జెడ్పీటీసీ ఇప్పుడైనాడు, గతంలో నుంచి మాకు 20-30 నుంచి కాంట్రాక్టర్. ఎందుకంటే కోటిరెడ్డితోనే పనిచేసేవాడు విరూపాక్షి. ఆయన రైల్వే కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు కోటిరెడ్డితోనే పని చేయించేవాడు ఈయన. ఎవరు? విరూపాక్షి. ఇప్పుడు ఆ కోటిరెడ్డి వదులుకున్నాడు కాబట్టి ఈయన తెలుసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్లో ఏది ఉందని తెలుసుకున్నాడు కాబట్టి దాంట్లో దిగిరాడు కాబట్టి కష్టపడ్డాడు, పైకి వచ్చినాడు. రావాలనుకున్నాడు. నేను కూడా రాజకీయంగా ఎందుకు పోవాలనుకున్నాడు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఆయన అడిగినాడు, ఇనామినస్గా చేసుకున్నాడు. మళ్ళా అంతేగాని దాన్ని ఏదో ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు ఎందుకు చేసేకపోతాం? జయరాం వేరేవాడు ఏమన్నా మనసులో ఉంది. అది జయరాం మావాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మేము ముగ్గురు కలిసే ఉన్నామనేసి అంతే కదా. మేము ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఎవరు పోయేవాళ్ళు కాదు. మేము కూడా చెప్తాం ఆయనకి, ఏదైనా ఉన్నా మనసంగా ఉండండి, ఎందుకు కొట్లాడతారు. మొన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి కూడా చెప్పినా, ఇట్లా చేయొద్దు పార్టీకి స్టేట్మెంట్. మేము రాజీనామా చేస్తాం జెడ్పీటీసీకి, వాళ్ళ లంచర్లంతా మా భిక్షతోనే జెడ్పీటీసీ అయినా అంటే అప్పుడు విరూపాక్షి గారు రాజీనామా చేస్తామంటే నేను చెప్పిన పార్టీ పరువు తీయొద్దండి అయ్యా, ఏదో జరిగినప్పుడు కలిసిపోయి మెలిసిపోయి ఉండాలి కానీ ఊరికే పార్టీ పరువు ఎందుకు తీసేపోతా అని చెప్పి చెప్పిన వాస్తవమే. ఆయన జిల్లా నాయకులకి తర్వాత ఇన్ఫర్మేషన్ పోయింది, తర్వాత స్టేట్ నాయకులకు పోయింది, వాళ్ళు పిలిపించి మాట్లాడి దాన్ని సరి చేసినాను అంతే. ఇప్పుడేమి అంత ప్రశాంతమే, మీకు విరూపాక్షి ఎపిసోడ్కి సంబంధమే లేదు? నాకేం సంబంధం చెప్పు. ఇంకా సంవత్సరం ఉంది,
ఇంక ఏడాదిన్నరలో అంతా కంప్లీట్ వచ్చిన సంవత్సరమే, ఇంకా 6 నెలలు అంతా ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది. ఈ ఏడాదిలో ఆదోనిలో మీరు ఏం సాధించాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు? డిగ్రీ కాలేజ్ అవ్వాలనుకున్నాను, తెస్తాను వదిలేదు. తర్వాత వేరే రోడ్డు డెవలప్ చేసే కార్యం చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా ఖచ్చితంగా చేస్తానని నమ్మకం నాకుంది. తర్వాత మున్సిపాలిటీ స్థలం ఒకటి ఉండేది, పాత బస్ స్టాండ్. అప్పుడు దాన్ని తొలగించినాం కాబట్టి పాత బస్ స్టాండ్ వేరే చోట షిఫ్ట్ చేసినాం గతంలోనే. ఆ పాత బస్ స్టాండ్లోనే కాంప్లెక్స్ కట్టి అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేయాలని ఒకటి. ఇంకా డెవలప్మెంట్ విషయంలో గ్రామాల్లో కూడా ఏదేదైతే చేయగలుగుతామో, మన గడప గడప తిరిగిన తర్వాత ఏదైతే చేయగలుగుతామో, ఎంతైతే చేయగలుగుతామని చెప్పేసి చేస్తూ మా గడప గడప ఇచ్చిన అమౌంట్తో పాటు ఎంపీ ల్యాండ్స్ తీసుకొని చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి నాకు. ఊర్లలోన అది చెయ్యాలి ఖచ్చితంగా. మాకు 2 కోట్లు వస్తాయిలే ఎమ్మెల్యే ఫండ్స్ అని చెప్పేసి ఆలోచనతోన వస్తే సరిపోతారులే అని చెప్పేసి అనుకుంటా అంటే ఒకసారి ఇచ్చినాడు, తర్వాత ఇంక ఇచ్చే పరిస్థితి ఉందో లేదో తెలియదు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా అంటే కొన్ని చేయనప్పుడు ఎంపీ ల్యాండ్స్ తీసుకొని చేస్తామని చెప్పేసి అడిగినాం ఎంపీని కూడా. ఎంపీ గారు కూడా ఇస్తా అన్నాడు. దాని ద్వారా డెవలప్మెంట్ చేసి కొన్ని గ్రామాలు మాత్రమే చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా టౌన్లో కూడా మున్సిపాలిటీ తరఫున 20 లక్షలు, మాకు గడప గడప ఇచ్చే 20 లక్షలతోనే 40 లక్షలు పెట్టేసి ఎక్కడైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. తర్వాత 14th ఫైనాన్స్ అయిపోయింది, 15th ఫైనాన్స్ వచ్చింది. దాని ద్వారా కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము అన్ని రకాలుగా ఎంత వీలైతే. ఇప్పుడు గత ప్రభుత్వంలోన 15 ఏళ్ల పరిపాలనలో ఏమి చేయలే. మన గురించి కాదు చెప్పుకోవాల్సిన, గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పరిపాలనలోన ఏది ఇదే బడ్జెట్, అప్పుడు ఇదే బడ్జెట్, ఇప్పుడు ఉండే బడ్జెట్ కూడా ఇదే. మళ్ళీ ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ అంత ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఆయన ఏమీ ఎవరికి ఏది ఇవ్వకుండా ఒక పని కూడా డెవలప్మెంట్ చేసింది ఆదోన్లో ఏమిలే. ఓకే ఎమ్మెల్యే గారు, మీరు ఇటీవల సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి కుటుంబంతో వియ్యం అందారు కదా, అంటే మీ కుమార్తెని వాళ్ళ దిల్ రాజు గారి అన్న కొడుకేమో ఇచ్చారు కదా. గోవాలో కూడా ఒక పరిమిత సంఖ్యలో వెళ్ళి బాగా గ్రాండ్గా రిసెప్షన్ కూడా చేయడం జరిగింది, బాగానే ఉంది. మరి ఇప్పుడు దిల్ రాజు అంటే అందరికీ తెలుసు, సినిమా రంగంలో అందరికీ తెలిసి మంచి ప్రొడ్యూసర్, చాలా పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఆయన. ఎన్నో సినిమాలకు జీవం పోశారు, ఎంతోమందికి లైఫ్ కూడా ఇచ్చారు. మరి మీ కుమారుడు మనోజ్ కూడా మంచి హీరో గెటప్లోనే ఉంటాడు, హీరోలాగానే ఉంటాడు. ఏమన్నా అటువైపు కూడా ఏమన్నా దారి మలుతున్నారు, ఏమన్నా సినిమాల్లోకి ఏమన్నా మీ కుమారుని ఏమైనా ప్రయోగిస్తున్నారా? ఏం ఆలోచన ఏం లేవు, ఆయనకి లేవు, మాకే లేవు, ఏం లేదా నా కుమారునికి లేదు. దిల్రాజు గారు ఉన్నారు కదా ఎలాగో మీకు అనేసి. ఏదున్నా కూడా బియ్యం వండినంత మాత్రాన మనం పోయి దాన్ని అలసుగా తీసుకొని పనిచేసే లేదు. మీరు డబ్బు పెడతారు, సినిమా ఇస్తారు, ఆయన అది ఇది ఏదున్నా కూడా ఫీల్డ్ మనకి టచ్ లేదు. ఫస్ట్ బియ్యం వండించచ్చు, కానీ మేము ఆయన ఉన్నంత మాత్రం మనవాడిని పెట్టి హీరోని చేసి డబ్బు పెట్టి సినిమా తీయాలనే ఆలోచన మాకేం లేదు. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మాకు ఎంత కావాలో భగవంతుడు అంత ఇచ్చినాడు, అంతవరకే మేము ఉంటాము. కానీ మా పరిమితం తప్పి ఎక్కువ కోట్లు సంపాదించి పెట్టాలని ఆలోచన లేదు. ఉన్న దాంట్లో కోట్లు వస్తాయి కానీ కోట్లు పోతాయి కానీ అదే కాదు అనేది కాదు, అంత పెట్టి సినిమా తీసే ఇది కూడా మొత్తం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, ఎన్నో కోట్లు ఉంటాయి వాళ్ళతో అని చెప్పేసి అనుకునే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి దాంట్లో తప్పులేదు. ఎందుకంటే మాకు ఖర్చు ఎక్కువ. ఇప్పుడు చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2011 నుంచి 2019 వరకు ఆయనకి ఏ విధంగా ₹1 ఆశించకుండా పనిచేసినాం మనం. ఆ చర్చ అయితే ఉందిలేండి. మీ నాన్నగారు, మా తాతోళ్ళు, మా అమ్మోళ్ళు ఏదో పెట్టిన దాంతోనే ఇంతవరకు మేము చేయగలిగినాం. ఎవరికి అన్యాయం చేసి సంపాదించుకొని డబ్బులు మొత్తం ఏం లేవు. ఆ చర్చ ఉందిలేండి. అంటే ఎందుకంటే ఊరికి నాకు ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే అనిపిస్తా అంటే అన్యాయంగా చేయని పనులు కూడా చేసినారు అనేది చెప్పినప్పుడు ఏమవుతా అంటే మనిషికి బాధ అనిపిస్తుంది. నిజంగా తప్పు చేసినప్పుడు కూడా బాధపడ్డు, నిజంగా చేసిన తప్పు భయపడే పరిస్థితి లేదు. నేను ఎన్నోసార్లు మీడియాకు కూడా చెప్పిన, ఎవరైనా అన్యాయం జరిగిందంటే రాండి అంటే నిజం అన్యాయం జరిగింటే కదా వచ్చేది. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యాపారం చేయరాదు, ఎమ్మెల్యే కొడుకు వ్యాపారం చేయరాదు రూల్ ఏం లేదు కదా. ఏమైనా అన్యాయం చేసి ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా కానీ పోయి నీ పొలము ఇంతకు నాకు అని ఎందుకు అడగాలి మనము? నా పొలమే అమ్మేకి నేను రెడీగా ఉన్నాను, నేను నా పొలమే పెట్టుకొని నేను మంది పొలాలు ఎందుకు పోతాను? నాకు మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దంటే నాదే తీసుకోండి అని చెప్పిన. నాదే 50 ఎకరాలు, కావాల్సింది 50-60 ఎకరాలు, నాదే తీసుకోండి అని చెప్పిన. అంటే ఎవరు ఏం చెప్పినారో తెలియదు కానీ ఆయన పొలాలు ఉన్నాయని చెప్పేసి మెడికల్ కాలేజ్ అక్కడ పెట్టమని చెప్తున్నానని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా నేను ధరల కోసం నా భూమి ఇస్తా అన్నా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దండి, ఊరికే పోయి వీళ్ళు ఏదో అనేది నా భూమి ఇస్తా అని చెప్పిన.
ఊరికే అన్నప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది అన్నప్పుడు ఏమనుకంటే ఆలూరు డెవలప్మెంట్ కాలేజ్ చెప్పేసి డెవలప్మెంట్ భాగంగా చెప్పినాం కానీ అక్కడ ఉండేదాకా ఒక 50 ఎకరాల పొలం ఉంది. ఆ 50 ఎకరాలు తీసుకొని నాదే ఇస్తా అని చెప్పినప్పుడు నాకేముంటుంది ఇంకా డెవలప్మెంట్ కావాలని ఆలోచన తప్పితే వేరే ఆలోచన కాదు కదా. ఇంకా లేదు ఈ సైడ్ కావాలి ఆ సైడ్ కావాలంటే అది ఇప్పుడు యాడున్నా భగవంతుడు మాకు మంచిగా చేస్తాడు, చెడిపోయి చేయడు కదా. అన్నీ మనం మంచిగా అనుకోవాలి యాది జరిగినా కూడా. ఇప్పుడు ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా భగవంతుడు 50 ఎకరాలు ఉన్నా ఇంకోటి ఉన్నా రాంపురంకి దత్తకు వెళ్ళిన మీ నాన్నగారు అంటే వెంకమ్మవ్వ ద్వారా వాళ్ళకి సంక్రమించిన ఆస్తి ఎంత, ఇప్పుడున్న ఆస్తి ఎంత రాంపురాల సోదరులకు అనేది కూడా బయట చర్చ అయితే ఉందిలేండి. మరి మీరు ఆస్తి అంటే ఒకటి బాగా ఆలోచన చెయ్యి, వాస్తవంగా మాట్లాడదాము. చంద్రబాబు నాయుడుకి 2 ఎకరాలు ఉండని చెప్తా ఉంటారు అప్పట్లో, మనకు తెలియదు కదా, మనం ఏం చూడలే పెట్టలే. ఈరోజు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మనం ఏమి దానికి వస్తుంది చెప్పు. ఇప్పుడు ఆయన అంటూ ఆయన ఏదో ఇప్పుడు పెంచుకోండి సొంతవరకే. కానీ ఈరోజు మనము అన్యాయంగా సంపాదించి చేసింది ఏం లేదు కదా. మనమేమి ఇప్పుడు ఎంత ఉంది మన ఊర్లో ఎంత భూమి ఉందో, ఈ రాంపురంలో ఎంత భూమి ఉందో అంత మాకు ఎంత రావాలో అంత వచ్చింది. స్వతహాగా మనము డెవలప్మెంట్ చేసుకునే దాన్ని కూడా చేసుకోవడానికి రూల్ ఏం లేదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏం లేని వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదించారు, ఏమీ లేనివాళ్ళు. చూద్దాం అలాంటి వాళ్ళంతా ఏమవుతారు ఏం కథ అనేది భవిష్యత్తు తేలుతుంది. ఫైనల్గా చెప్పండి, నేను దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నా, ఇలాగే నిండు కుండలాగా ఇట్లాగే ఉన్నారు, ఏం చెక్కు చెదరలేదు. ఏమి డైట్ కంట్రోల్ అదేమైనా చేస్తున్నారా, లేదంటే ఇంకా సన్నగా కావడానికి ఏమైనా చేస్తున్నారా? అసలుకి అది ఆరోగ్యపరంగా ఆలోచన చేసింది ఎప్పుడు చేయలేము మనం. టైం సరిగ్గా తినిందిలే, ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేసిందిలే. ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఓకే, ఏమని? ఎందుకంటే కొద్ది వరకైనా మనిషి తగ్గాలని చెప్పేసి, వయసు పెరిగే కొద్దీ తగ్గాలనేది ఆలోచన వచ్చింది. అందుకే అన్ని డైట్లోనే ఉన్నాం ఇప్పుడంతా కూడా. ఏమేమి తీసుకుంటున్నారు రెగ్యులర్గా? మార్నింగ్ పెద్దగా తిన్నాము, అప్పుడైతే 10 ఇడ్లీలు తినేవాళ్ళు, ఇప్పుడు 2 ఇడ్లీలు తింటాము. మధ్యాహ్నం బాగా తినేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గించినాము. రాత్రి ఏదైనా ఉన్నా తగ్గించే తింటా ఉన్నాం ఎక్కువ. ఇంకా వాకింగ్ నాన్ వెజ్ తక్కువ కదా, అంతగా ఎప్పుడో చేసినప్పుడు తింటాం, లేకపోతే అంతా కలిసికట్టుగా బాగా వెళ్తారు అన్నదమ్ములంతా. మీరు ఇటీవల తిరుమలకు కూడా అన్నదమ్ములంతా కలిసి వెళ్ళారు ఒక్కసారిగా, ఎమ్మెల్యేలంతా. ఎప్పుడు? ఇటీవల వారం ఏమో వెళ్ళినట్టున్నారు. నేను పోలే, వాళ్ళు పోయినా. నేను పోలే. బాలనారెడ్డి, వెంకటరామరెడ్డి, శివరామరెడ్డి వాళ్ళు పోయినట్లున్నారు, నేను పోలే. ఓకే, ఇక ప్రధాన ఫైనల్గా సాయిప్రసాద్ రెడ్డి గారి లక్ష్యం ఏముంది? ప్రజాసేవకు అంకితమై ప్రజల్లో ఉంటూ ప్రజల అన్ని రకాలుగా నా వరకు, నేను ఉన్నంత వరకు, నా ఫ్యామిలీ ఉన్నంత వరకు, నా కొడుకు ఉన్నంత వరకు ఏదైతే చేయగలుగుతామో, ఎంతైతే చేయగలుగుతామో, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఏదైతే ఇవ్వగలుగుతామో ఎప్పటికీ మా వంశపారంపరంగా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆదోని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను, ఎవరికి అన్యాయం చేయను. నేను ఏ విధంగా కూడా అన్యాయం చేసే పరిస్థితి లేదు. నేను ఉన్నంత వరకు కూడా మీ కష్టాల్లో కొద్ది వరకైనా పంచుకోగలుగుతా అని చెప్పేసి ఒక నమ్మకం నాకు ఉంది. ఈ విషయంలో వెనకడుగేసే పరిస్థితి లేదు. నా వరకు ఎంతైతే సహకారం ఇవ్వగలుగుతానో ఆ సహకారానికి ఎప్పుడు కూడా నేను ఉన్నంత వరకు కూడా నేను, నా కొడుకు, నా వంశపారంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నేను ఉన్నంత వరకు కూడా నా కొడుకు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నంత వరకు కూడా మంచి చేయమని చెప్పేసి కోరుతాను. ఏది కూడా అన్యాయంగా దాసించే పరిస్థితి ఉండరాదు, ఏ రకంగా కూడా అన్యాయం ఎవరికి చేయరాదు. ఎందుకంటే మన కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేసుకొని ముందు పోవాలని చెప్పేసి నాకు తెలిసిన విషయాన్ని నా కొడుకు కూడా చెప్తా ఉంటాను. నేను ఏదన్నా కూడా అట్లా అన్యాయం జరిగింది అని ఎవరైనా వచ్చినా కూడా నేను వాళ్ళకి న్యాయమే చేస్తా అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏ రకంగా కూడా ఏ మనిషి కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు అన్యాయం జరగాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తుల్లో నేను ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఏదున్నా కూడా నిజాలు ఆలోచించుకోండి. కానీ ఎంతోమంది సరిపోని వాళ్ళు ఎవరు ఏదో చెప్తా ఉన్నా అని చెప్పేసి ఉద్దేశంతో అది మీరు నిజాలని చెప్పేసి నమ్మద్దండి మాత్రం ప్రజలకు చెప్తా ఉన్నాను. మీకు ఏది ఉన్నా కూడా అలాంటి పరిస్థితి మీ వాళ్ళకి కానీ మీ వేరే కుటుంబాలకు జరిగినప్పుడు నా దగ్గరికి వస్తే నిజంగా మీతో అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఉన్నటువంటి వాటిని చూసి న్యాయం చేసేదానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఏ విధంగా ఉన్నా కూడా నేను అండగా ఉండేదానికి ఎప్పటికీ కూడా నేను ఉన్నంత వరకు కూడా నా కుటుంబం ఉన్నంత వరకు కూడా ఉంటా అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా మీలో ఒనిగా ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. మీతో ఉన్నంత ఆనందాన్ని ఎక్కడ చూడే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీలో ఒడిగా ఉంటూ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మీరు ప్రజలలో ఒక్కడిగా ఉండాలి, ఒక్కరే ఉండాలి మీరు కూడా ఖచ్చితంగా, అదే మేము కూడా కోరుకుంటున్నాము.
మరి చూద్దాం ప్రజలు ఏం భావిస్తారు అనేది 2024 ఎన్నికల్లో చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే ఎమ్మెల్యే గారు.